స్థలంలో మన కొరకు వాక్యము అందించడానికి వచ్చినటువంటి దైవ సేవకులు ఫస్ట్ కేవీఆర్ దానిల్ గారు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము మనకు పంచుకుంటారు. ఈ సమయాన్ని వినయ్ గారికి అప్పగిస్తున్నాను. ప్లీజ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగాక. కోడి వచ్చిన సంఘ బిడ్డలకు అక్కకు అన్నకు అందరికీ నా హృదయపరమైన శాలోమనగా మీకు సమాధానం కలుగుగాక. దేవునికి స్తోత్రం. అల్పమైన దేవుని కనికరము తన ప్రేమ చొప్పున తన కనికరం చొప్పున తన కృప చొప్పున కరుణించి ఈ రీతిగా మేము చూసిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నాకు నిద్ర వస్తుంది అన్నవారు దేవుని చెప్తామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను ఎంతసేపు వాక్యం వింటాను అన్నవారు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు అందరికీ నిద్ర కలిగే రాత్రి, కానీ నీకు నాకు దేవుని గోచాడే రాత్రి. స్తోత్రం కలుగును కాక. మీకు ముందుగా ఒక ఉదాహరణ చెప్పి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో జరగలే, నా జీవితంలో జరిగింది. నేను పోయిన నెలలో మా అమ్మగారికి యాక్సిడెంట్ అయింది. బాగలిగా చూద్దామని వెళ్ళాను. ఆరాధన ముగించుకొని సోమవారం వెళ్ళాను. అక్కడ నాకు ఇంకా వివాహం కాలేదు, కానీ ఒక సంబంధం నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు వచ్చి అంటారు, మేము వాళ్ళ గురించి ఏం అడగదంటే, కానీ వాళ్ళకు మా డీటెయిల్స్ వాళ్ళందరికీ కావాలంట. వాళ్ళ గురించి ఏం అడగదు, వాళ్ళ కులం అంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఎలా ఉంటాయి అవేం అవసరం లేదంట. కానీ నేనేం చేస్తున్నా ప్రతి ఒక్క డీటెయిల్స్ కావాలంట. ఒకటే అన్నాడు. వచ్చారు. ఆ తర్వాత పోయినా కదా అనవసరంగా 300 ఖర్చు నాకు. నిజంగా అనుకున్నా 300 ఖర్చు. అదే 300 పెడితే నా సంఘానికి వెళ్ళి నేను మంచిగా ఏదో పెట్టుకున్నాను, చాయో రసం ఏది మన జ్యూస్ పెట్టుకున్నాను. ఎందుకు చెప్పానంటే మీరు కొద్దిగా ఉత్సాహం వస్తుందని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి దేవుడి బిడ్డలారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము చదివి సహాయం చేయగలని. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయవాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు. చాలండి. సామెతలు 11-19 కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజు మన అవసరము ఏది నిన్ను రక్షించును. ఏంటి చెప్ప? నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. నాకు నా వైపు చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఏది నిన్ను రక్షించును? ఏది మనం రక్షిస్తుంది? ఏది మనం రక్షిస్తుంది చెప్పాలి. ఏది మనం రక్షిస్తుంది? వర్షం వస్తే ఇల్లు నిన్ను రక్షిస్తుంది, అవునా? సింహం వస్తే ఇల్లు నిన్ను రక్షిస్తుంది. కానీ మన ఆత్మీయమైన జీవితం రక్షించేది ఒకటే, జీవవాక్యం. ఏంటి? జీవవాక్యం. ఆ జీవవాక్యం ఏంటది? ఏంటి? యోహాను సువార్త 10:8 వచ్చినాము. చదవాలా? యోహాను సువార్త 10:8 వచ్చినాము. చాలా జాగ్రత్తగా. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు చాలా మంది అంటారు, ఒక్కడే దేవుడు, తండ్రి రూపం వచ్చాడు, కుమారుడు రూపం వచ్చాడు,
పరిశుద్ధాత్మ రూపంలో వచ్చారంటే. కానీ దేవుని బిడ్డలారా, ఆది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఏమంటాడు చూడండి, ఆది యందు వాక్యమును, ఆ వాక్యము దేవుడి దగ్గరను. అంటే ఆ వాక్యం ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అవునా కాదా? దేవుడు అంటే ఏముందంట చెప్పండి, ఏముందంట? వాక్యం ఉందంట. ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఏ విధంగా వచ్చింది భూలోకానికి? శరీరధారిగా వచ్చిందంట. ఇప్పుడు ఆదియందు కుమారుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా అంటారు. ఏం చెప్తున్నావు? ఒక్కడే 3 రీతులుగా వచ్చాను చెప్తాను. ఎవరికి ఇష్టం వచ్చిన పోతే అలా గద్దించి వాడితే రాకు, సంఘం రాకు, ఊళ్ళకి అడుగు పెట్టదంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ కోసం రాట్లేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చబడ్డానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మనకి వ్యతిరేకత వస్తే మనకి ఇక్కడ జీవం పెరుగుతుంది. హల్లెలూయా. వాడు తిరుగుతున్న కొద్ది దేవానికి స్తోత్రం అంటుంటే నా బిడ్డని తిడతావు అని తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? నీ కన్నుగుడ్లు ముడితే ఎవరు ముట్టట్టు? చెప్పండమ్మా, ఎవరు ముట్టట్టు? హల్లెలూయా. ఏం చేస్తారు ఇప్పుడు? ముడతను కాదండి, కొడతను కూడా. నేను సంఘాన్ని వార్త పరిచయం వెళ్ళాను. క్రిస్మస్ 25వ తారీఖు వెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు సంఘం లీడ్ చేయట్లే, సంఘము సేవకుడు లీడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? సేవకుడు సంఘాన్ని నడిపించట్లే, సంఘము సేవకుడు నడిపిస్తుంది. టైం టు టైం అక్కడి నుంచి చిట్కేస్తారు. ఏంటి ఆపే? నువ్వు అక్కడ ఆపేయాలంటే ఎవరు ఆపుతారో తెలుసా? మనుషుని కాదు, దైవ వాక్యాన్ని. నువ్వు ఇట్లా చేసి ప్రమాణ దీవెన ఎందుకు ఇస్తానండి దేవుడు? నీ అవసరం నీకు దేవుడు కావాలా? నీ అక్కడప్పుడు దేవుడు కావాలి. కానీ దేవుడు చెప్పిన మాటని దగ్గర రక్షణ ఎలా కలుగుతుంది? అసలు రక్షణ కలగాలంటే మనం ఏం చేయాలా అనే విషయం మనం నేర్చుకున్నాం. చూడండి బిడ్డలారా, సామెతలు 11వ అధ్యాయము 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. చాలండి. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? నీతిమంతునికి బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడికి కలుగుతుంది. అందుకే రక్షణ మనకు ఎలా కలుగుతుంది తెలుసా? నీతిమంతుడిగా ఉంటే. మరి ఎలా ఉండాలి? ఈ లైవ్ చూస్తున్న బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు. ఈ నీతి ఎక్కడ ఉన్నది? ఈ నీతి ఎక్కడ దొరుకుతుంది మనకి? అధికారి దగ్గర దొరుకుతుందా? నీ బంధువుల దగ్గర దొరుకుతుందా? నీ స్నేహితుల దగ్గర దొరుకుతుందా? కానీ వాళ్ళందరినీ స్తుతించిన నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారందే. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? చెప్పాలి, నావే చూడాలి. అవునా కాదా? ఈ రోజు ఎక్కడెక్కడ వెతుకుతాం ఎందుకండి? ఇది పులిహోర పట్టణమా? ఆడపడ్డాడు దొరకడానికి ఎక్కడ దొరకని ఆయన నీతిమంతుడు ఒకడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అంటాడు, ఏమంటాడు చూడండి, ఏమంటాడు చూడండి. అక్కడ చక్కని మాట మత్తయి సువార్త 6:33వ వచనంలో చక్కని మాట అంటాడు. ఏ వెతకాలో చూడండి అక్కడ. కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెతుకుడి. చాలండి, చాలండి. మొదట ఏం వెతకాలా? ఆయన రాజ్యములో నీతిని వెతకాల. ఈ నీతి ఎవరు? ఈ నీతి ఎవరు? ఎక్కడ దొరుకుతుంది నీతి? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడెక్కడో తిరుగుతాం. ఎన్ని డబ్బులు ఖర్చు కానీ, ఎంతమందిని ఆడపోయిన తీరు ఎక్కడికి వస్తాం? అలసిపోయి. అందుకే దిక్కులేని పిల్లలకైనా ఆయన నీతి పంతులు, ఏ పాపం చేయనివాడు, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నీతి న్యాయములు యథార్థంగా కలిగిన ఆ వ్యక్తి ఎవరి కోసము వెళ్ళాడు తెలుసా? ఈరోజు నేను ఇలా ఉంది ఆయన స్తుతిస్తున్నామంటే కారణము నీతిమంతుడు మన కోసము పాపం చేసేవాడిగా మార్చబడ్డాడు. అది మర్చిపోయి
అది మర్చిపోయి మన ఇష్టానుసారం ఉంటే ఎట్లా బిడ్డ? ఏదైనా మాట సేవకుడు మాట్లాడితే అది వాక్యము తగ్గితే నన్నే అన్నాడు, నా గురించే మాట్లాడాడు అంటే దైవాన్ని పక్కన పెట్టి మనసులో ఎందుకు గుచ్చి గుచ్చి చూపిస్తున్నారు ఈ రోజు? కానీ నేను ఒకటే అంటాను, ఎంతమంది మాపై లేచినా, నేను చెప్తున్నా అయ్యగారు మేము కలుస్తుంటాము, ఒకటే అయ్యా మన మీదకి ఎంతమంది లేచినా అంత ఉజ్జీవం మనం రగులుతున్నదే ఉండే కదా. మనం ఏమంటాం? మందిరికి రాగానే ఎప్పుడు గుళ్ళు పెడుతుంటే ఇంట్లో మందిరంకి వస్తున్నా ఎప్పుడు మన ఇంట్లో వెళ్తాం చూసినప్పుడు మందిరంకి వెళ్తున్నట్టు ఎందుకు రాలేదు అంటే ఎందుకు తెలుసా? మందిరంకి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ఒక ముళ్ళు అనేది ఏమున్నది? శ్రమ అనేది. మందిరంకి వస్తాం, పాటలు పాడతాం, స్తుతిస్తాం, కానీ ఎప్పుడైతే మందిరము గడప దాడితే అక్కడే ఉంటాడు మన బాబాయ్. ఎవరు అంటాడు అయిపోయిందా దా మన షో కూసా పోదని కూసా ఎవరు షూరి చేస్తుంది సాధారణ పెట్ట కూసా ఆ టైం అయిపోయిందా, నీకు ఇచ్చిన టైం ఇచ్చిన, ఇది నా టైం దాయిగా కాబట్టి మనం అట్లా ఉంటాం. అవునా? నీ నీతి ఏమైపోతుంది? నువ్వు మనుషులకు నీతివంతులుగా కనపడుతున్నావా? నీ నీతిని బట్టి నీకు రక్షణ కలుగుతుందా? ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నామంటే ప్రభు యేసుక్రీస్తు వారు నీతివంతులుగా ఉన్నాడు కాబట్టి నీకు నాకు రక్షణ అనేది వచ్చింది. ఆయన కనుక బలి అవ్వకపోతే, ఆయన కనుక శిలువ ఎక్కకపోతే, ఆయన కనుక త్యాగం చేయకపోతే నీకు నాకు నీతి అనేది ఉంటుందా? అదే నీతిని వెతకమంటే మనం వెతకం. ఆ నీతి ఎక్కడ ఉంటుందంటే దైవ మందిరంలో ఉంటుంది, ఆయన జీవ వాక్కులో ఉంటుంది. అది మర్చిపోతాం. ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నా అర్థం కావట్లేదు అంటున్నామా? ఎందుకు? మనస్సు పెట్టి చదవట్లే, పూర్వకమైన దైవ వాక్యాన్ని చదవట్లే, శతాబ్దంగా బైబిల్ చదవట్లే. ఏదో చదవమంటే చదువు, ఒక పుస్తకం అనుకుంటున్నానండి దేవుడు వాక్యం అంటే. ఒకనొక దినమనంట వేరే ప్రాంతంలో బైబిల్ కాల్ చేసినప్పుడు బైబిల్ కాలేజీ తెలుసు, బైబిల్ చుట్టుపక్కల మొత్తం కాల్చబడగానే సజీవమైన జీవ వాక్కు ఇంతమంది కాలనుడు కాలేజీ చెప్పబోతాం. ఇది పుస్తకము కాదు, జీవితాలు మార్చే చరిత్ర గల జీవ గ్రంథం. ఏది? పరిశుద్ధమైన బైబిల్. ఇది నీతిని నేర్పిస్తుంది, నీతిలోనికి నడిపించి నేను రక్షణ కలిగేస్తుంది. ఈ రోజు నీవు నేను ఈ విధంగా బతికి ఉన్నామంటే కాదము నీవు పట్టుకున్న జీవగల వాక్కు. అది పుస్తకంగా చూడకు, జీవ గ్రంథంగా చూడు. దాంట్లో ఏమున్నది? జీవము ఓట ఉన్నది. స్తోత్రం కలుగుడు కాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, బిడ్డ నిజంగా నువ్వు ఎట్లా ఉన్నావు? నువ్వు నీతిమంతుగా ఉన్నాడు యథార్థంగా చేయలేవు చెప్పగలుగుతావా? హృదయం చెప్పగలుగుతావా? చెప్పలేదు. కారణం తెలుసా? కారణం ఎందుకు? ఎక్కడో ముళ్ళు అనేది దాన్ని చూపించాడు. ఏంటిది? ముళ్ళు అనేది ఉంటుంది. దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఇంకెప్పుడు నేను మధ్య ఉందును. ఆయన చనిపోతున్నప్పుడు అక్కడ మాట్లాడతాడు. ఏమంటాడు అయ్యారు? ఏమంటాడు? నేను ఇంకా మీతో ఎంతవరకు ఉందును? ఆయన చనిపోతున్న సైతం కూడా ఆయన మరవలేని తెలుసా? ఏంటి? నీతిమంతుని ప్రార్థన. అలా నేను చనిపోతున్నా, ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడలే, ప్రార్థన చేశాను. నేను వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాను అంటే ఆయన దేనికోసం ప్రార్థన చేశారు? మిమ్మల్ని నీతిమంతులుగా మార్చాను, మిమ్మల్ని రక్షణలోకి తీసుకువెళ్ళాలని. కానీ మనం ఏం చేస్తున్నాం బిడ్డ? మనం ఎలాగున్నాం నిజంగా? ఎప్పుడు బైబిల్ ప్రార్థన అంటే రాదు, ప్రార్థన అంటే అశ్రద్ధ. చేద్దాంలే ప్రార్థన, చదువుదాంలే వాక్యం అన్నింటిలో మనం ఉన్నామని ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా నీతి మీకు కనుక ఉంటే మీరు రక్షింపబడతారు. మీరు నీతిమంతులైతే రక్షింపబడతారు. అదే నీతిని విడిచి మీరు పాపము కన్నా వెళ్ళారనుకో, మీరు మీకు దూరముగా ఉంటారు.
తలపులు వంటివి నా తలపులు కాదు, మీ ఆలోచన వంటివి నా ఆలోచన. భూమికి ఆకాశంకి మధ్య ఎంత తేడానో. అదే దేవుడు ఇంకా మనతో పాటు లేకుంటే ఈరోజు నీకు నేను బతికాలని ఉంటామా? ఏమొస్తుంది మన మీద? ఏమవుతుంది? గడ్డి. ఎందుకు ఈరోజు నీవు సజ్జకు ఇంటిగా ఉన్నామంటే కారణం ఏందమ్మా? నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు బైబిల్ చదవకపోయినా, అయ్యో నా బిడ్డ నీకు ప్రార్థన చేస్తాను, ఒక్కరోజు పోనీలే. ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఆ ప్రేమని వాడుకొని వదిలేస్తున్నావు. దేవుడు ప్రేమిస్తానే, దేవుడు కృప చూపిస్తాని ఉంటున్నావు. జాగ్రత్త. వాణి క్రియల చొప్పున జీతం ఇచ్చిపోతుంది. అందుకే ఒక ఉపమానం చెప్తున్నాడు, గోధుమలు గురుగులు. ఆ గురుగులు ఎట్లా వస్తే గోధుమలకి ఎవరు తీసుకొస్తారు? శత్రువు అని. ఎవరు? అపవాదిని, ఆ సాతాను తీసుకొచ్చి ఎక్కడెత్తాడు? విశ్వాసం దగ్గర ఎత్తారు. ప్రభా మరి అట్లా పెరిగిన ప్రభా తీసేట వద్దు. వాటితో పాటు పెరగని. కానీ నేను వచ్చినప్పుడు ఏం చేస్తా? నలికి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం ఉంటుంది, చదవండి ఏం బిడ్డారా. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహాత్య వివాచము ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. కొంతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నా. హల్లెలూయా. ఇది నేను చెప్తున్నా, దైవ వాక్యం. దైవం మాట్లాడుతుందా, మనుషులు మాట్లాడుతున్నా? ముందు ఏం చేస్తానంట? గోధుమ జోడుకల్లడు. ముందు ఎవరి గురించి? ఎందుకు? అల్ప విశ్వాసం, నీతిని మర్చి, భక్తిహీనత మర్చి, ఎవరిష్టానుసారంగా ఉంటూ టైంగా వద్దాంలే, చేద్దాంలే, ఉంటాంలే, ఈ టైంకి రావాలి, ఈ సమయంలో వెళ్ళాలి, ఈ మధ్యలో నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారంటే కట్ట కట్టి కాల్చి పడేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చందని కాల్చి వేస్తాడు. ఎక్కడేస్తాడు? నరకాన్ని తీసుకొని పడేస్తాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. మనం ఎలాగున్నాం? అదే నువ్వు నీతిమంతుడు అయితే ఎక్కడ ఉంటావు? దైవ సన్నిధిలో ఉంటావు. ఘోర కుమారులు అంటున్నారంట, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు, నీ దైవాన్ని ఎప్పుడు ఆరాధిస్తున్నా అని ఎవరంటారంట? ఘోర కుమారులు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇప్పుడు మనం అనుకుంటా ఒక్క దినము మాడుతా 1000 దినముల కంటే నాకు శ్రేష్టం అనుకుంటా. హల్లెలూయా. అంతేనా గారు? ఒక్క దినము మాడుతా 1000 దినముల కంటే శ్రేష్టము. ఎప్పుడు మనకి నొప్పులు రావు. మందిరం అంటే కడుపు నొప్పి, చెయ్యి నొప్పి, కన్ను నొప్పి, చెవు నొప్పి, లేని నొప్పులు ఆ రోజు వస్తాయి. ఎందుకు? అందుకే నా యూట్యూబ్ ఛానల్ ఒక అంశం పెట్టారు, ఆదివారం ఆరాధనకి 66 వంకలు. ఏంటి? ఆదివారం ఆరాధన రావడానికి 66 వంకలు. అవి మన స్థిరమైనట్టే. కడుపు నొప్పి, కన్ను నొప్పి, అదే నీతి మందితే నొప్పింది మందిరానికి. నీతి మంత్రి ఏం చేస్తాను సార్? నొప్పి నన్నేం చేస్తుంది? శ్రమ నుంచి దూరమే నొప్పి వేస్తున్నాను, వెళ్ళిపో, నేను మందిరానికి వెళ్ళును అంటాను. హల్లెలూయా. నొప్పిని కూడా లెక్కించావు. సావులు నీ స్నేహితులు చనిపోయారా, నీ బంధువులు మృతులు పాత పెట్టుకుంటావు, నేను దైవ సన్నిధికి వెళ్ళాడు అని చెప్పువాడు ఎవడు? నువ్వు నీతిమంతుడు వస్తే నువ్వు మాత్రమే రక్షింపబడవు, నీతో పాటు ఉన్న నీ కుటుంబీకులు కూడా నీ ద్వారా రక్షింపబడతారా? ప్రభావంట శిష్యులు వెంబడిస్తున్న ప్రభు వచ్చాడంట, అయ్యా నన్ను కూడా వెంబడించండి. ఆగయ్యా 2 నిమిషాలు
నేను మా వాడిని పాత పెట్టేస్తాను అంటున్నాడు. మృతులు పాత పెట్టు. ఆదివారం వస్తేనే ఫంక్షన్ వస్తాయి, ఆదివారం వస్తే పుట్టినరోజులు వస్తాయి, ఆదివారం వస్తేనే దావత్ వస్తుంది. దావత్ ముఖ్యమా, దేవుడి సన్నిధి ముఖ్యమా? చెప్పాలా కానీ ప్రాణం ఇస్తారు. మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు, బిర్యానీ ప్రార్థన ఎడికి దావత్తు నేను అదే ప్రార్థన. ప్రభు ఆదివారంతో ఏ ఫంక్షన్ జరగదు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఆదివారంలో ఏ దినాలు రావద్దు, ఏ ఫంక్షన్ రావద్దు. అది కలగజేస్తాడు కూడా మనం బంధించని ప్రభావం ఉందని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఒకప్పుడు నా ప్రార్థన జీవితం 10 గంటల నుంచి 11 అయితే, ఇప్పుడు నా ప్రార్థన జీవితం ఎప్పుడు 12 గంటల నుంచి 1 గంట దాకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ సమయంలో మాకు మా స్నేహితులు ఉంటారు, మాకు బాగా అయ్యగారు మాకు తెలుసు అయ్యగారు మన స్నేహితులు, వాళ్ళు మా ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. మా స్నేహితులు ఆ టైంలో వస్తాయి ఫోన్ కాల్స్. ఆ టైంలో అయ్యో ఆ టైంలో ఎందుకు ఎత్తట్లేదు ఫోన్ అంటే, కానీ దేవుడు బిడ్డలారా, నీ నీతిని ఎలాగూ కనపరుస్తున్నావు. నువ్వు నీతి మంత్రులు రక్షింపబడుతున్నావు. ఈ రోజు మనం రక్షింపబడాలంటే నీ నీతి కాదు, మన ప్రభుని యేసుక్రీస్తు నీతి. ఆ నీతి నీలో ఉన్నదా? ఆ నీతి నాలో ఉన్నదని ధైర్యంగా చెప్పగల గుడ్డ నీకున్నదా? ఈ రోజు ఇంకెంతకాలము సచ్చిన వాళ్ళు ఉంటాం, ఇంకెంతకాలం పురుషులు పిండి వాళ్ళు ఉంటాం, ఇంకెంతకాలం పాత్ర వస్తువులు జీవిస్తుంటాం. ఏ కొత్తది అవసరము? శ్రత బట్టలు అంటే ఎవడొద్దంటాడు? ఈ వస్త్రం కాదు, ఆత్మీయ వస్త్రం. నువ్వు అభిషేకం చేత కొట్టబడితే, ఆత్మ చేత కట్టబడితే, నువ్వు శరీరానికి ఆ సమృద్ధి టన్నులు తింటావే బిర్రునా, కానీ ఆత్మీయ జీవితానికి ఆహారం వద్దా? ఆత్మీయము అల్లాడుచుంటది దేవుడితో. నీవు పండుకున్నప్పుడు నీలో ఉన్న ఆత్మ దేవుని స్తుతిస్తుందా, దయ్యాన్ని స్తుతిస్తుందా? నిజంగా దేవుడు నీతి మంత్రుడు అయితే దేవుడు స్తుతిస్తుంది, భక్తి పరుడు అయితే ఎరా బాబాయ్ ఏంటి మరి? మనలో ఉన్న ఆత్మ ఎవరితో గోజాడుతుంది? నీ నీతి ఎవరిని కనపరుస్తుంది? నువ్వు రక్షింపబడుతున్నావా? నువ్వు రక్షణలో ఉన్నానన్న భ్రమతో ఉన్నావా? ఏ అనారోగ్యం రావట్లేదు, ఏ పరిస్థితులు చుట్టుపట్టలేదు, నేను స్టిల్ నీతి మంత్రులు అనుకుంటున్నామేమో. జాగ్రత్త. నీ నీతిని బట్టి కాదు, ఒక నీతి మంత్రులు మన కొరకు చనిపోయినాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన వారు చేశారు కాబట్టి ఇంతవరకు బ్రతుకున్నాడు. ఆయన ఒక్కసారి కన్ను ముద్దే అల్ల కొల్లమైపోయింది ప్రపంచం. ఆయన ఒకసారి వాగ్దానం చేస్తాడు, ఏమవుతుంది ఇక మీదతో ఇలాంటి జలప్రభావం రాని కాబట్టి స్టిల్ ఇట్లున్నాం. లేకుంటే ఏ మాటకి మళ్ళా పాపం చేసినాం అనుకో, విత్తిన సకల కళ్ళు మూసి ఏమైపోతావు? పరదేశులము కంజరు ఉంటుంది, చుట్టూ జనం ఉంటారు, నెక్స్ట్ లైవ్ ఉంటుంది. కానీ నువ్వు ఇలాగున్నావు దేవుని బిడ్డ. నీతి అనుకోవట్లే. ఇక్కడైనా ప్రభా నిజమైన నీతిని తప్పాను అంటే తిడతారు కదా, అరే నీతి తప్పినవరు అంటే నాకు అక్కడ అర్థం కాలే. మా ఇంట్లో ఒకసారి నేను నిత్య చేస్తుంటే కొంతమంది అన్నారు, దేవుని బిడ్డారా రే నువ్వు నీతి తప్పు ప్రవర్తించండి, అమ్మ నీతి తప్పు ప్రవర్తించడం అంటే నేను మారిపోండి. నీతి అంటే మంచితనం. ఏంటిది చెప్పాలి? ఏంటిది? మంచితనం. ఈ నీతిని మనం ఎప్పుడు కనపరుస్తాం? ఈ నీతి మంత్రం ఎప్పుడు నింపబడతాం? ఈ నీతి మంత్రం ఎప్పుడు మన ప్రజలకు తెలుపబడుతుంది అంటే, నువ్వు దేవుని మందిరంలో యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడితో పై భక్తులు కలిగి ఉంటే నువ్వు ఏమంటావు? నీతిమంతుగా మార్చబడి ఆ నీతి నువ్వు మాత్రమే రక్షింపబడవు, నువ్వు చేసిన ప్రార్థన కలిగిన నీతి నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. అందుకే రక్షణ మనకి ఏ విధంగా కలుగుతుంది? ఈరోజు ఆలోచించేది ఒకసారి.
ఒకసారి మనకు చర్చుకోండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 19 ఒకసారి మరొకసారి చదవండి. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయవాడు తన మరణమునకే చేయును. చూడండి బిడ్డ, యథార్థంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నట్టు నటిస్తున్నావా? నేను వేషాలను క్షమిస్తాను కానీ ఎవరిని క్షమించాలంటాడు దేవుడు? వేషధారణ క్షమించాలంటాడు. ఎందుకు? వీళ్ళు అటు ఉంటారు, ఇటు ఉంటారు, అటేస్తారు కాదు, ఇటేస్తారు. కొద్దిసేపు దేవుడు అంటాడు, కొద్దిసేపు ఈ లోకం అంటారు, కొద్దిసేపు దేవుడు అంటారు, కొద్దిసేపు లోకం అంటారు. కానీ వీడికి స్థిరం అనేది ఉండదు. అరే ఉంటే అట్లనే ఉండదా, ఇటు నుండి రెండు పెట్టుకుంటా, నాకు అబ్బ కావాలి బోవ కావాలి, నేను అట్టుంటా ఇటుంటా, చివరికి ఎడిపోతావు. ఒక వ్యక్తి అంట 2 పనుల మీద కాలేసి పోతున్నట్ట, తీరా అప్పుడు వెళ్ళిపోతుందంటే ఇప్పుడు ఎల్లబడ్డాడు మనం కట్టబడతాం. నేను ఇష్టం అవుతాను. కానీ జాగ్రత్త, నీ నీతిని దేవుని కనపరచ. ఆ నీతి నిన్ను రక్షిస్తుంది. ఎక్కడి నుంచి తెలుసా? మరణంలో నుంచి. దేవుడు నీతిమంతుడిని తనని పాపం నుంచి విడిపించడం, నీతిని కలిగించి బతికించాడు కదా. మరలా ఏ రోగము నీకు రావద్దని, ఈ వ్యాధి నీకు రావద్దని, ఏ మరణము నీ వద్దకు రావద్దని నిన్ను నీతిమంతులుగా చేస్తా అనుకుంటే నువ్వు ఎట్లుంటున్నావు? నువ్వు బ్రతకాలని కావలసింది ఏంటి? నీతి. అయ్యో నేను నీతిమంతుడైతే ఊళ్ళో జనం తిరుగుతున్నారా? తిరుగుతారు. దేవునికి భయభక్తులు కలిగి ఉన్న వాడికే శ్రమ. అంటాడు, మీకు లోకంలో శ్రమ, ఆయనను వాటన్నిటి నుంచి విడిపించుకోండి, దేవుడిని యెహోవే. కానీ నీతిమంతులు ఉన్నాం. నీతిమంతులు వస్తూ వాళ్ళతో పాటు సావసం, వాళ్ళతో పాటు ఉంటాం. ఈరోజు సమయం తక్కువ ఉంటారు, ఫ్రెండ్స్తో వెళ్ళా వచ్చిన బయట పని అంటే. అందుకంటాడు ప్రసంగిలో, నువ్వు ఎక్కువ ఎవరితో ఏమి మాట్లాడతావో నైట్ కళల ద్వారా అదే వస్తుందంట. తెలుసా? నువ్వేమి ఒకవేళ దేవుడి మాటలు మాట్లాడితే దేవుని యొక్క స్వరాన్ని వింటకు నువ్వు ఎక్కువ దేవుడి భక్తి మాటలు, దేవుడి మాటలు కనుక వింటే నైట్ పూట నువ్వు పడుకున్నప్పుడు కళ్ళ ఏమొస్తాడు? దేవునితో మాట్లాడుతుంది. అదే సినిమాల గురించి లోకానుసారం మాట్లాడితే నైట్ పూట అపవాది దగ్గరికి వస్తాడు. దైవ ఆత్మని దగ్గరికి వస్తాడు రక్షణ. అది నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. ఆయన దరిద్రమైన మనము నీతిమంతులుగా చేయడానికి ఎక్కడ తలయాడు? కలువరి శిలువ. ఎక్కడ? కలువరి. అన్నికి మనం చచ్చిపోయింది చెప్పాలా? అంటే గాస్పుల్ అంటే శుభవార్త, అంటే కలువరి సువార్త సంఘం. అట్లున్నామా? ఈ సువార్త కలువరి సువార్త అన్నంటే మనం ఏం చేయాలా? నీతిమంతులు ఉండి అనేక సువార్త ప్రకటించాలా? ఇవాళ దేవుడు నీతిమంతుడు. నేను పాపి అయినప్పుడు, నేను మళ్ళా చీకట్లో ఉన్నప్పుడు నా నీతిమంతుడు నా కోసం కలువరిలో మరణించి నన్ను నీతిమంతుగా చేశాడు. అది సువార్త అని చెప్తున్నావా? మనస్ఫూర్తిగా చెప్పండి. ఈరోజు నేను కొంతమందికి సువార్త అందించాను, ప్రభు నా కోసం మరణించి జరిగేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్తుంది? నేను సరిగ్గా లేకుండా ఏం చెప్తాను? ఈరోజు సంఘం పేరు చెప్పండి ఏంటి? కల్వరి గాస్పెల్ చర్చ్. అది లేకుంది గాస్పెల్ అంటే శుభవార్త. ఆ శుభవార్త ఏంటి? కల్వరిగిరిలో నీతిమంతులు నా పాపలు భరించి బలి ఆ సువార్తను చెబుతున్నావు. ఈ రోజు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ నీతిని కనపరుస్తున్నావా? ఆ నీతిమంతులు నీ నీతిమంతుగా చేయి ఎంత తాపత్రపడుతుంది. మరలా వృత్తిలోకి వెళ్తున్నాను ఎందుకు? ఎందుకు ఆ చెడులోకి వెళ్తున్నావు? ఎందుకు ఆ పాపాన్ని వైపే చూస్తున్నావు? ఎందుకు నీకు కొత్త గాలిగా వెళుతున్నాయి? ఎందుకు నీకు కొత్త అవే చూస్తున్నాయి? ఎందుకు నీ మాటలు అవే నీ నోట వస్తున్నాయి? జాగ్రత్త. నీతిమంతులు ఉండకు ప్రయాసపడు. అది నీ నీతిని రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, పాపభరితమైన శోధన తీసివేసి నిన్ను పరిశుద్ధిగా చేస్తుంది. ఎంత బాధపడుతున్నాడు తెలుసా దేవుడు? అది
ఎలా ఉన్నది పదే 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 అని అంటున్నాడు. మీరు ఒక్కసారిగా సిలువ వేయబడితే మీరు మరలా మీరు చేస్తున్న తప్పిదములు బట్టి, మీరు చూస్తున్న చరిత్రను బట్టి మరలా నేను ఏమైపోతున్నాను, సిలువ వేయబడుతున్నాను. ఇది న్యాయమంటారా సంగమా? దేవుని మరలా జ్ఞాపకం చేయడం న్యాయమంటారా? ఎందుకు ఇంకా మనం మారలేకపోతున్నాం? ఎందుకు మనం దేవుడు తెలుసుకుంటూ నటిస్తున్నాం? నీతిమంతులుగా ఉన్నట్టు చెప్పుకుంటూ ఎందుకు భక్తిని దాటిపోయి పాసాల పెట్టి తిరుగుతున్నాం దేవుని బిడ్డ? నీ నీతిని ఏం చేస్తుంది? నిన్ను బ్రతికిస్తుందా? ఏ మనుషుడు ఎప్పుడు ఎలాగో చనిపోతారో తెలియదు. అంటారు కదా బైబిల్ ఒక నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నా ఆశీర్వాదం. ముందే మనం జ్ఞాపకం చేసుకుంటున్నారా? అది పలానా వ్యక్తి మంచివాడురా, పలానా మంచివాడు అని చెప్తారా? జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఆలోచన చేయబడ్డారు. అందుకే అదే వచ్చాం చూడండి, 25వ అధ్యాయం రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దైవం ఏమంటుంది? ఆయన చెప్పండి, ఆయన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి ఎవరెవరెవరెవరు మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. ఆయనతో లేస్తున్నావా? ఎవరు అపరాధం? మన అపరాధం నిమిత్తము ఆయన ఏమేడు సిలువెక్కడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువెక్కడానికి కారణం ఎవరు? మనమే. ఆయన కనుక సిలువెక్కకపోతే ఈ రోజు నీవు నేను ఉండటం కాదు, ఈ కాళ్ళ కింద. ఆయన ఎందుకు తప్పిపోతున్నాడంట? పల్లి మాటలు నా బిడ్డ లిక్కమాడుతారేమో, నా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నేను నీతిమంతులుగా వాళ్ళు ఉంచాలని ఆశపడుతున్నాను కదా, నేను నీతిమంతులుగా చేయని ఆశపడుతున్నాను కదా, ఎందుకు నన్ను ఇంకా పదే పదే దుఃఖిస్తున్నాను తెలుసా? నువ్వు దుఃఖించే దేవుని దుఃఖపరిచే వారిగా ఉన్నావా? దేవుని అవమానపరిచే వారిగా ఉన్నావా? ఆలోచించండి ఒకసారి. మన అపరాధము నిమిత్తం అంటే ఆయన బలైపోవడానికి ఏం అవసరం? ఆ తండ్రి అనే దేవుడు అయ్యో నా బిడ్డలు ఆగమైపోతున్నారే, జీవితం సరిగ్గా లేదు, వాస్తవాయి లేకుండా ఎవరికి ఇష్టపడుతూ జీవితున్నారని ఆయన బాధపడుతున్నప్పుడు తన కుమారుని వేసుకుంటున్నాడు. డాడీ నేను వెళ్తా నీ బిడ్డల కోసం, నేను మోస్తా భారం, నీ బిడ్డలు నేను నీతిమంతులుగా చేస్తాను. మన కోసం వస్తే మనం ఏం చేస్తున్నాం? ఆయన వచ్చాడు, చనిపోయిన మనకు కృప ఉంది, క్షమాపణ. ఎంతకాలం ఇంకెంతకాలం జీవిస్తుంటావు? ఇంకెంతకాలం దేవుడు దుఃఖపరుస్తూ నువ్వు భక్తిహీనుడుగా నువ్వెందుకు ఇంకా ఆ చెడు లోకం ఆలోచిస్తూ? దేవుడు అంటున్నాడు ఈరోజు నీవు నీతిమంతులుగా మార్చబడును గాక. ఆలోచన చేసాకమ్మా, ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు చేపలు. బిజీ బిజీ బిజీ. ఏ దేవుడు నేను కూడా బిజీ అయిపోయి ఒక్కసారి నీపై కంచుకు మోసు వేస్తే ఎక్కడుంటాం? కానీ దేవుడు అట్లా చేయట్లేదే. నా బిడ్డ లింక్ తెలుసుకుంటాను. రోజు ఇంట్లో తల్లిదండ్రులు అదే చేస్తారు కదా, ఏమంటారు? వాడు చిన్నలేండి, చిన్నలేని అందుకంటారు. గార్భం గంచుకుంటున్నట్టు ఈ దెబ్బలు చూపించిందంట, అట్లా చూపిస్తాం. నిజంగా చిన్న పిల్ల నుంచి భయంతో బ్రతకమిచ్చే నువ్వు వచ్చరికి ఈరోజు నీ కొడుకు నీకు భయం ఎదురుకి ఎందుకు లేస్తున్నాడు? నీ కూతురు నీ మాట ఎందుకు వినట్లే? ముక్కైనప్పుడు ఏం చేసావు? సరిగ్గా పెంచలే. కారణం అదేం చేసింది? గంజెక్కింది. అదేం చూపించింది? దెబ్బలు చూపించింది.
మొండి హృదయాలుగా మార్చబడి కారణం తెలుసా? తల్లిదండ్రులు నీవు సరిగ్గా లేకుండా నీ కుమారుడికి నీతిని నేర్పిస్తున్నావా? ఈ రోజు నువ్వు నీతిమంతుగా లేకుండా నీ కుటుంబాన్ని కూడా అల్ల కొల్లమైతో చెడు సోదరులతో నీ కుటుంబం చెదిరిపోవడానికి కారణమే తెలుసా? మనం నీతిమంతులు ముందుగా మనం మార్చబడట్లేదు కనుక. ఈ రోజు నువ్వు నీతిమంతుగా మార్చబడితే నీ కుటుంబం కూడా నీతిలోనికి వస్తుంది. అదే నువ్వు నీతిమంతులు లేకుండా నీ ఇష్టానుసారం ఉంటే నీతో పాటు నీ కుటుంబం కూడా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి? నిత్య నరకాగ్నికి వెళ్తుంది. ఈ రోజు నీ కుటుంబాన్ని కూడా నరకాన్ని తీసుకువెళ్ళడానికి కారణం ఏం తెలుసా? నీవే. మరి అంటాడు, నువ్వు సరికున్నావా? నువ్వు మందిరం మోదల్లో ముందు మారు నువ్వు మారు ఫస్ట్. నువ్వు మారకుండా నన్ను మారకుండా ఎట్లా అని ఎందుకు అంటున్నారు ఈరోజు మనుషులు? ఎందుకు అంటున్నారు మనుషులు? ఎందుకు తెలుసా? నువ్వు సరిగ్గా లేదు. ఈరోజు పౌరులను సువార్త చెప్పండి, ఫస్ట్ నువ్వు సరిగ్గా ఆ తర్వాత నా దగ్గరికి రా, ఫస్ట్ నీ కుటుంబానికి వచ్చిన ఆ తర్వాత నా దగ్గరికి రావా అని మాట్లాడతారు. అప్పుడు ఎప్పుడు వెళ్తావు? అప్పుడు ఏం ఓడిస్తుంది సార్? సీఎంలో మౌనంగా దేవుని స్తుతించినట్టు సరే తిప్పేస్తాం. కారణం ఎందుకు పెట్టాలి? ఆ హృదయశీలుడు ఆ సింహాన్ని గురించి నువ్వు ప్రకటించాల్సింది నువ్వు పిల్లలకు మౌనం వేస్తున్నావు ఎందుకు? మనం ఎలాగుండాలంట? యూద గోత్రపు సింహము ఏమన్నాడు? మనం బిడ్డలం. సింహము బిడ్డలైన మనము సువార్త చెప్పాల్సిన మనమే మన నేత్రి కనబరచకుండా పిల్లగారికి దిగి వస్తున్నాం. అప్పుడు ఎవరు బిడ్డలం? మనం సింహం బిడ్డలం కాదు, పిల్లి బిడ్డలం. ఎందుకు? మనం నీతి లేదు. అదే నీతి ఉంటే ఏ శత్రువు వచ్చినా వాడిని రక్షిస్తుందండి. అదే నీతి మంత్రులు లేకుండా నువ్వేంతో పిల్లలకు పోతావు, తిరిగి పిల్లకు ఏమనుకుంటారు? హల్లెలూయా. మీరు అలా ఉండకుండా కాక, మీరు యూత సింహపు గోత్రపు పిల్లలుగా గుడిని కాక. ఎప్పుడుంటారు? నీతి. ఆ నీతి ఎట్లా కలుగుతుంది? ఏం చేయాలా? టైం టు టైం ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో. తర్వాత ప్రార్థన, తర్వాత వాక్యం. అయ్యగారు వాక్యం అంటే ఓకే, టైం టు టైం ఓకే, ప్రార్థన మాట్లాడుతుంది. ప్రార్థన నుంచి మేము మాట్లాడతాం. రమ్మంటా వస్తా, చదవమంటా చదువుతా. అది ఎట్లా? ప్రభువుకి స్తోత్రం, ప్రార్థన అంతే. ప్రార్థన అన్నమాట లేదు. ఈ ప్రార్థన ఇక పెట్టడం వచ్చే కదా. ప్రార్థన గంటలు, మొన్న వాక్యం చెప్తాను, అయ్యా నువ్వు దేనికంటే గంటలు చేస్తున్నారా ప్రార్థన? ప్రార్థన అంటే ఏదో భారభరితం కాదు, నీ దైవముతో మాట్లాడట. నీ తల్లిదండ్రులకి చెప్పుకోండి వేదన, నీ స్నేహితులు చెప్పుకోరు ప్రార్థన. సీద ఎవరితో చెప్పుకుంటున్నావు? దైవముతో చెప్పుకుంటున్నావు. అది చెప్పడానికి కూడా నీకు భారమే. ఇస్తాడు, స్నేహితులు మాట్లాడతారు. నీతిని కనిపిస్తున్నావా? ఆ నీతి నిన్ను రక్షిస్తుంది. ఆ నీతి మంత్రులు లేకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? చాలా ఉన్నావు. రెండోది, మొదట మనం ఏం రక్షిస్తుంది మనల్ని? చెప్పాలా ఏంటి? నీతి రక్షిస్తుంది. నిద్రొస్తున్నా దేవుస్తుంది చెప్పండి. నిద్రొస్తుందా? రెడీగా నిద్రొస్తుందా? లేదుగా. దేవునికి మహిమకరం కాక. రెండోది చూడండి పెట్టారా, అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. మనకి రక్షణ కలిగి బ్రతికించేది రెండవది. చెరసాలలో ఉంచబడెను. పేతురు ఎక్కడ ఉంచాడు? చెరసాలలో ఉంచాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. చూడాలా, మొదటిగా నీతిని రక్షిస్తుంది. రెండవది ప్రార్థన రక్షిస్తుంది. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారంట? మరి మీ మీ అయ్యగారి కోసం ప్రార్థన చేస్తారా? నిజం చెప్పండి. ఇప్పుడు నిజం చెప్పండి. చేస్తాను వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే మీ అయ్యగారు అని చెప్తున్నాను. ప్రార్థనతో మాట్లాడితే ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి, చేస్తారా లేదని?
ఒక నాయకుడితో ప్రార్థన చేస్తారు ఇట్లా సైగలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్న సంఘం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రార్థనలో ఈరోజు మోకాల అనుభవం కావాలి. ఏం కావాలా? మోకాల అనుభవం కావాలి. నా తల్లి మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు డిసెంబర్ పోయిన సంవత్సరం యాక్సిడెంట్ ఎప్పుడు అయ్యగారు వచ్చి దర్శించాను. మా అమ్మకి తెలుసా, ఆ రోజు నేను ఇక్కడ 21వ తారీఖు అద్దెకి ఆంధ్రలో ఉన్నాను. అన్నప్పుడు యాక్సిడెంట్ అయితే తెలిసింది. అమ్మ ఒకటి ఏడ్చుకుంటే మాకు ఏమన్నా తెలుసా, అక్కడ పరిచయం ముగినంత వరకు నా దగ్గర అడుగు పెట్టద్దు పెట్టాను. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటుంది? అక్కడ పరిచయం ముగింపు అయిపోయేంత వరకు నీవు ఇక్కడ అడుగు పెట్టదు. అదే మనం ఏమంటాం? సంఘం మనం ప్రార్థన చేయమంటావు. ఒకరోజు వాక్యం చెప్పింది కదా, సరే అడుగు అక్కడ చావభక్తులు బెల్లగునని మనం ఏం చేస్తాం? పనులు చేస్తాం. ఆదివారం వస్తే చూడలేదు. అరే ఏ బకెట్ నేను చేలో చేలో పక్కన అడుగు చనిపోయారంట. వాక్యం జరుగుతుందంటే ఏం చేసినా పక్కన అమ్మగారు అమ్మా చనిపోయారంట పోతున్నా ప్రార్థన చెప్పి ఆయన బయట కూర్చున్నప్పుడు అలా ఏదో బండి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. నాడు ఉన్నారా ఇలా ఉన్నారా? కాబట్టి సంఘం ప్రార్థన చేసేట. ఈరోజు నీ సేవకుడు దూర ప్రాంతానికి వాక్య పరిచయం అయ్యా, నా సేవకుని వాడుకో. ఏం చేయి? వాడుకోనా? ఏం చేయాలా? వాడుకోవాలా? వాడుకోవాలా? హల్లెలూయా. వాడుకో. జనసంఘం అయ్యా, సంఘం ఏకం కూడా ప్రార్థనయ్యా, నా సేవకుని పేదల్ని బంధించాలన్నప్పుడు ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేయగా దేవుడి దూతలు ఆ సరస్సును బద్దల చేశారు. ఈరోజు ఇక్కడ సంఘం ఉండిపోయిన ఈ సంఘము సేవకుల ప్రార్థన ఈయన పేరుతో ప్రతి వెతకల పట్టివేయబడాలా. ప్రార్థన నీ సేవకుని రక్షించాలి కాక. హల్లెలూయా. మొదటిగా నేను రక్షిస్తుంది. నువ్వు ఒక నీడలో ఒకరి ఏమైనా ఉండాలా? ప్రేమలో ప్రార్థనలో కలిసి ఉండమంట. ప్రార్థన ఒకరితో చేపట్టుకో. ప్రార్థన అంటే చేయరాదు. కరోనా చేపట్టుకోవడం అవుతుంది. అవునా కదా? కరోనా గురించి బయట వాళ్ళకంటే సంఘంలో భయపడతారు ఎక్కువ. ఎందుకు? హల్లెలూయా. బయట వాళ్ళకంటే సంఘం నెమ్మడుకంటే ఏముంది కరోనా. హల్లెలూయా. అదే చూడండి, అదే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నేను చూస్తాను మీ గురించి. హల్లెలూయా. పరిస్థితికి నువ్వు భయపడ్డావు, నిన్ను చూసి పరిస్థితులు భయపడాలి. ఏ పరిస్థితి? నా తండ్రి నదులను యేసుక్రీస్తులో వెళ్ళిపోవడం అది ఇప్పుడు సర్వశక్తి గల నామం అని విసిరిడ్రు ఇక పోడే అని చెప్పగానే ఏ పక్కన పోరా అంట అని అంటారు. అప్పుడు ఎప్పుడు ఆ మాట పలుకుతుంది తెలుసా? దేవుడు పెట్టాలా నీలో నిజంగా మనస్ఫూర్తిగా మాట పలకం. చిన్న ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. యేసు నామం అంటే ఆ రోజు ఇస్రాయేలు ప్రజలు మాట పలుకున్నప్పుడు ఏం పుట్టిందంట? భయం పుట్టిందంట. కానీ మన ఏంటో చిన్న చిన్న యేసుతో జాగ్రత్తగా పెట్టాలి. ఈరోజు ప్రార్థన నీకున్నదా? దేవుడు గంటలు కలిపి ప్రార్థన అనుభవం నీకున్నదా? ఈరోజు ప్రార్థన ఊపిరి వంటిది. ఇగో మనం ఏమి చేసినా ఒక ప్రార్థన అనేది మనం లేకపోతే నీ కుటుంబం సరి చేయబడదు, నీ బంధువుల కుటుంబం సరి చేయబడదు, నేను రోగములు పెట్టుకోవడము, శోధన పెట్టుకోవద్దు. ఎప్పుడు వెళ్తుంది తెలుసా? ప్రార్థన. ఈ ప్రార్థన నీకు బతికిస్తుంది. ఈ ప్రార్థన నీకు జీవాన్ని ఇస్తుంది. ఈ ప్రార్థన నీ జీవకు ఊటని ప్రలింపచేస్తుంది. నువ్వు ప్రార్థన పూర్వకంగా బయటకు వెళ్తే ఏదైనా మార్చబడాల్సిందే. పనికి వెళ్తున్నావా? అధికారితో మాట్లాడుతూ వెళ్తున్నావా? సర్పంచ్ తో మాట్లాడుతూ వెళ్తున్నావా? ఏ అది దగ్గరికి వెళ్ళినా
ప్రార్థన పూర్వకమైతే నీవు అతని కోసం వెయిట్ చేయడం కాదు, నీ కోసమే అధికారులు వెయిట్ చేయాలా. గంటలు అన్ని పెట్టించుకుని అగొత్తరు ఆ బియ్యం ఇట్లా ఎప్పుడు వస్తాను అనడం కాదు. నిన్ను చూసే వచ్చిందా రమ్మని లోపలికి యేసుక్రీస్తు నామమున హల్లెలూయా హల్లెలూయా. నీ కోసం ఆయన వెయిట్ చేయండి. ముందుగా వచ్చి అయ్యా ఆయన వస్తానని చిల్లగా పోదామని అధికారులు చెప్పాలి, కానీ నువ్వు వస్తాడా లేదా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చేయగల దేవుడు ఎవరు ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నాకు కూర్చుంటావు తీరొచ్చాడు సుమారి చిన్నగా వచ్చాడు సోరండి రేపట మరలేకపోతే ఎల్లుండి మరలేకపోతే ఊరి దూరంగా మాట్లాడు. కానీ ఏ ఊళ్ళకు పోయినా ఏ దూర ప్రాంతం ఉన్నా నీ కోసం దేవుడు నడిపిస్తాడు. ఎవరిని అది ఎప్పుడు ప్రార్థన అండి. ప్రార్థన చేస్తున్నావా? ఒక వ్యక్తి అంటే ప్రార్థన చేస్తున్నట్ట తిడుతుందంట, ఇష్టం వచ్చిన మాటలు తిడుతుంది. ఎప్పుడైతే సేవకుడు కనపడ్డాడో స్తోత్రం మీ మమ్మీ స్తోత్రం అని ఇట్లు తిడుతుందంట. ఎప్పుడైతే ఆయన మూల మడుపు తిరిగాడో ఇవి చెప్పిన సంగతి, ఇంతసేపు పాస్టర్ గారు ఉన్నాడు ఆయన ఈ చెప్పిన సంగతి, అదే నోటితో దేవుడు మాట పలుకుతావు, అదే నోటి ఇష్టానుసారం మాట్లాడతావు. దేవుడు ఉంటాడు. ఈ నోరుని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావే. అవసరమైనప్పుడు ఏమో ఈ నోటి నుంచి దేవా అని వస్తుంది. అవసరం తిరిగి తర్వాత అయా ఎవరి దగ్గర పోయి సర్పంచి కాపాడు. ఏ సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు రావు? సమస్య వచ్చిన దేవుడు నీకు సమస్య గుర్తుకొస్తున్నా దేవుడు ఏ మంచిదని ఎందుకు దేవా ఇంత ఆరోగ్యం ఇచ్చావు, ఇంత బలాన్ని ఇచ్చావు, ఇంత మంచి నా కుటుంబం హ్యాపీగా సంతోషంగా సమాధానంగా ఉన్నారు ప్రభు అని ఎందుకు నువ్వు దేవస్థానం పలకలేకపోతున్నావు? ఈ మాటలు రావు. ఎంత చేసినా నాకు ఏమి చేస్తాడు అని మాట్లాడతావు. దేవుడు ఎంత చేస్తాడు నాకు ఏమి ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు నీకు శరీరము, ఇచ్చాడు నీకు మంచి ఆరోగ్యము, ఇచ్చాడు నీకు మంచి బలము. ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు నీ శరీరంతో, అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ సొంత కాదు, దేవుడి శరీరము. హల్లెలూయా. నీ శరీరం అనేది కాదు, నీ బలం అనేది కాదు, నీలో పనిచేస్తున్న ఆ శరీరం కావచ్చు, ఆత్మ కావచ్చు, దేవుడిచ్చే భిక్ష. దేవుడి సొమ్ముతో బతుకుతున్నాం మనం, దేవుడి యొక్క అభిషేకంతో బతుకుతున్నాం. మళ్ళా నువ్వేమి ఇచ్చావు ప్రభు అంటే ఉన్నది నీదా? ఈ శరీరం మీద ఈ ఆత్మ మీదకి ఎటువంటి అధికారం లేదు, కానీ ఇది నాదన్నట్టు నిర్వహిపోతా. గర్వం అనేది ఏం చేస్తుంది? సౌలు ఏం చేశాడు? నేను సేవకుడు కదా, ఆయన మాట నేనెందుకు వినాలి అని గర్వం వచ్చింది. దేవుడు తొక్కి వేశాడు. ఆయన ప్లేస్కి ఎవరు వచ్చాడు? దావీదు వచ్చాడు. ప్రార్థన చేస్తున్నాం బిడ్డ. ప్రార్థన అంటే ఏదో అనుకోవచ్చు. నీ జీవితంలో ప్రార్థన ఉంటేనే నీళ్ళు చక్కబడతాయి. ప్రార్థన ఉంటే నీకు కావాల్సి ప్రార్థన ఎప్పుడు ఆశీర్వాదములు, దీవెనలు, కృప ఇవి కాదు కావాల్సింది. ముందయ్యో నీ భక్తిని నేర్పు, నీ భయాన్ని నేర్పు, నీ సన్నది ఎలా ఎందుకు నేర్పు. ప్రార్థన చేయబిడ్డ ఆటోమేటిక్గా ఇస్తే దేవుడు నీకు ఏమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. అదొద్దు అని అడుగుతాడు. దీవించబడినా ఆశ్రయింపబడినా ఇంకా సమృద్ధి కావాలా? కానీ అంటారు బిడ్డ, ఎప్పుడైతే దేవుని భయభక్తుల కోసం నువ్వు అడిగితే ఆటోమేటిక్ గా దేవుని కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. అవునా కాదా? చెప్పాలి నాకు చూడాలి. అవునా కాదా? నిద్ర వస్తుందా? తల దించుకున్నారు అందరూ. ఏమొస్తుంది? ముందు ఏమనగా దేవుని భయము. ఈ ప్రార్థన నిన్ను బతికిస్తుంది. ఈ ప్రార్థన నీకు ఊపిరి వంటిది. ఈ ప్రార్థన నీకు జీవనిస్తుంది. ఈ ప్రార్థనే ప్రతి శత్రు సమూహం నుంచి నీకు రక్షణ కలిగిస్తుంది. అందుకే ఏది నీకు రక్షణ కలుగుతుంది? రెండోది ఎలా కలుగుతుంది రక్షణ? ప్రార్థన ద్వారా.
పేతురుకి ఎలా రక్షణ కలిగింది? ఎవరు చేశారు ప్రార్థన? ఎవరి కోసము? మరి నువ్వేం చేస్తున్నావు? సేవకుల కోసం చేయరు. సేవకే ఆడిపోతే నాకేంది, ముందు రక్తంలో సంఘం ఉండాలి. నేను బాగుపడితే ఎదుటి బాగుపడుతున్నాను వారం అని మన పాపంలో ఉన్నారా, చెడునడకలో ఉన్నారా, తప్పుగా ఉన్నా. ఇందుకోసం ప్రార్థించే ఏమో నా కుటుంబ బాధ, నా బాధ అంటే వాడి కోసం ప్రార్థించాడు. ఎదుటి కోసం ప్రార్థన చేయబడ్డా. అయ్యో నేను రక్షింపబడ్డాను కదా, దేవుని నామని తెలుసుకున్నాను కదా. కొంతమంది మేము దేవునికి దిగినాం, దేవుని నమ్ముకున్నాం అని మాట్లాడతారు. దేవుడు నమ్ముకోవడం దగ్గర కాదు, సజీవుని దేవుని పెట్టే దేవుడు మా తండ్రి ఎవరో తెలుసుకున్నాను. ఈరోజు నువ్వు ఎదుటి కోసం ప్రార్థిస్తే నీ అక్కడికి తీర్చబడతాను. ఎదుటి నిమిత్తం నువ్వు ఏడిస్తే నీ ఏడుపు దేవుడు సమాధానంగా మారుస్తాడు. ఎదుటి కోసం నువ్వు దుఃఖించి ఏడిస్తే నీ కుటుంబంలో దుఃఖం తొలిపోయి నెమ్మది ఉంటుంది. కానీ అట్లా చేయం, మనం అట్లా చేయం. మనం బాగుంటుంది, ముందు మనం సెట్ అవ్వాలా, ఆ తర్వాత ఎవరైనా తర్వాత సంగతి. ముందు మనలో సిద్ధపడి ఉండాలా మొత్తం. ఇక్కడ ఆ తర్వాత ఎవరైనా పుస్తకం పట్టుగా ఉంటా వీలించి పెడతా. అందుకే బిర్యానీ తెచ్చిన తర్వాత అంట సంపూర్తి తిన్న తర్వాత అంట మిగిలింది 20 అది కూడా తీసుకుపోరండి. ఈ మధ్య ఎట్లుంది తెలుసా, బిర్యానీ తిన్న తర్వాత మిగులుతుంది కదా, ప్యాక్ చేయి తీసుకుపోతాం. కాబట్టి దేవుని పెట్టారా జాగ్రత్త. దైవ ఆత్మపూర్వకంగా చెబుతున్నాను, నిజంగా ప్రార్థన పూర్వకం అంటే నా దేవుడు అంటున్నాడు, నువ్వెంత కాలము ప్రార్థన లేని దానిగా, ప్రార్థన లేని వాడిగా ఇంకా చచ్చిన శవం వల్ల ఉంటున్నావు. మనం బ్రతుకున్నామే అనుకుంటాం, కానీ సచ్చిన శవము. కారణం తెలుసా, మన ప్రార్థన అనే ఊపి లేదు. ఆ ప్రార్థన అనే ఒక రాయి మనలో లేదు. అందుకే మనం రక్షణ కలిగింది అనుకుంటాం, కానీ ఇంకా సత్య శవం వల్ల ఉన్నాం. అవునా కదా? అవునా కదా? అదే నువ్వు ప్రార్థన పూర్వకం ఉంటే, దేవుడితో భయం భక్తులు కలిగి ఉంటే నిన్ను ఎప్పుడు ఏం చేయరండి, నీతో మాట్లాడడానికి భయపడతా. నువ్వు ఎలాగో మాట్లాడవు, దైవం నేర్పిస్తుంది. ఎవరు? దైవం నేర్పిస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేశాడు. అది ఇంకో వచ్చిన చూడండి పిల్లరా, అది ఇంకో వచ్చిన చూడండి. స్తోత్రం కలుగును కాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఈ ప్రార్థన ఏం చేసిందో చూడండి పిల్లరా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15-16 వచ్చింది. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూడండి పిల్లరా, ఇక్కడ 3 విషయాలు ప్రార్థనలు ఏం చేస్తాడంట, పాపాలు ఒప్పుకుంటాడంట, స్వస్థత కలుగుతాడంట, లేపబడతాడు. ఎక్కడి నుంచి? అనారోగ్యం నుంచి ఆరోగ్యం కలుగుతుంది, మరణం నుంచి జీవంలోకి వస్తాడు. ఆ తర్వాత పాపం చేపెడితే ఆయన రక్షణ పొందుతాడు. కేవలం దేని ద్వారా? ఒక్క ప్రార్థన ద్వారా 3 పనులు జరుగుతున్నాయి. అవునా కాదా? చూడాలి, చూడాల. ఒక్కటే ప్రార్థన ఒకరి జీవితంలో 3 అద్భుతాలు చేస్తుంది. ఏం చేస్తుంది? అనారోగ్యం వాడికి ఆరోగ్యం కలిగిస్తుంది, ఆ మరణంలోనికి వెళ్తున్న వాడికి జీవాన్ని తీసుకొస్తుంది, జీవంలో ఉన్న వాడికి వాడు ఏం చేస్తుంది? పాప క్షమని కలిగించి క్రీస్తులో బ్రతికిస్తుంది. హల్లెలూయా. కేవలం ఒక్కటే ప్రార్థన 3 పనులు చేస్తుంది అన్నమాట. ఒకటే పని, ఒకటే ప్రార్థన 3 పనులు చేస్తుంది. ఏం చేస్తుంది? వాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తుందంట. రెండవది, వాడు మరణంలోనికి వచ్చి వాడిని ఎక్కడికి లేపుతుందంట, ఆయనకి జీవంలోనికి. మరణం చేస్తున్న వాడు పాపము చేసిన వాడైతే రక్షణ కలిగిస్తుంది. ఒక్క ప్రార్థన. నీ ప్రార్థనలో జరుగుతున్నాయా? నీ ప్రార్థనలో ఆత్మలు రక్షింపబడుతున్నాయా? నీ ప్రార్థనలో అనేక జీవితంలో రక్షణకి వస్తున్నాయా? నీ ప్రార్థన అనేక జీవితంలో ఆదరణ కలుగుతున్నాయా? ఈరోజు ఆలోచించి మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తాను చెప్పగలుగుతావా? ఈరోజు ఎందుకు చెప్పలేకపోతావు? లేదు కనుక. అదే నిజంగా
చెప్తున్నాను, ప్రార్థన లేకపోతే నేను కూడా సత్యం శ్రమ వాడినే. ఈరోజు నీ నైట్ పూట నాకు బైబిల్ లేకపోయినా, నేను ఎక్కడికి పోయినా నాకు ఇంత కట్టుంటది. బైబిల్లో సాంగ్స్, ప్రార్థన ఈ లేకపోతే నా ఊపిరిపోయినట్టే. తిండి లేకపోయినా ఉండగలుగుతానేమో, కానీ తన జీవ వాక్యము ప్రార్థన లేకపోతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఇది బ్రతుకునిస్తుంది, అది నిన్ను జీవానికి తీసుకెళ్తుంది. ఒకసారి బైబిల్ మర్చిపోతే సెల్ ఫోన్ తీస్తాం, సెల్ ఫోన్ చదివితే ఏముంటుందని బైబిల్. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ ప్రార్థన నీకు ఊపిరి అంటే ఏంటిది? ఈరోజు నీళ్ళు లేకపోతుంటావా? ఉండగలుగుతావా? ఏమవుతుంది? అతను కుదరం అవుతాం. అది ప్రార్థన లేకపోతే ఉంటాం అంటారు కదా. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఉంటారా? చెప్పరుంటారా? చెప్పరా? ఉంటారా? చెప్పండి, ఉండమని. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన జీవ వాయువు. ఈ ప్రార్థన జీవితాన్ని కడుతుంది, 3 పనులు చేస్తుంది. బ్రతుకునిస్తుందంట, పాపం నుంచి రక్షిస్తుందంట, లేపుతుందంట. ఈ రోజు నీవు ప్రార్థన చేస్తే హాస్పిటల్లో జనాలు ఈ మందిరంలో ఉండడు కాక. నీవు ప్రార్థన చేస్తే క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, టీబీ చెప్పినా ఏ వ్యక్తి అయినా మందిరంలో నీతో పడుకోసింది నా ప్రభుని స్తుతించుడు కాక. ఎప్పుడు ఎప్పుడు ప్రార్థన. నీ వైద్యుడికి పరమ వైద్యుడు ఎవరు? కానీ వాళ్ళు ఎందుకు డాక్టర్ దగ్గరికి పోతున్నారు? నీవు ప్రార్థన చేస్తున్నావు. నా కుటుంబం కోసమే చేసే సరిపోదని కదా సేవ, వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయమంటావా? లేదు బిడ్డారా, నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తే, వారి కోసం ఎప్పుడు కోసాడితే దేవుడు తన తండ్రి కుమారుడు నీకోసం దేవుడి దగ్గర కోసాడతాడు. నువ్వు ఎదుటోడి కోసం కోసాడితే, ఎదుటోడి కోసం మాట్లాడితే దేవుడు నీ కోసం బ్రతిమాడతాడండి. ఎక్కడ? తన తండ్రి దేవుడి దగ్గర. అందుకే రెండవది మనం ఏది రక్షిస్తుంది? మొదట మనం ఏం రక్షిస్తుంది? నీతి రక్షిస్తుంది. రెండవది మనం ఏం రక్షిస్తుంది? ప్రార్థన. మూడవది ఏం రక్షిస్తుందో చూడండి దేవుళ్ళ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. చాలండి బిడ్డారా. మూడవది విశ్వాసం. మొదటి ఏం రక్షిస్తుంది? నీతి. రెండోది ఏం రక్షిస్తుంది? మూడవది విశ్వాసము. విశ్వాసం అంటే నిరీక్షణ. నువ్వు నిరీక్షణగా నా దేవుడు ఇస్తాడు. అందుకే మార్క్స్ పడతా 11 నా జీవితంలో నన్ను బలపరిచింది, నన్ను ఈ విధంగా చేసింది ఒకటే ఓడు. మార్క్స్ పడతా 11:24 అంటాడు. అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అవి ముందుగా పొందినవి, అప్పుడు మీకు అవి కలుగును. ముందుగా ఏం చేయాలంట? నిరీక్షణ మనకు రావాలంటే ఏమని? నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు, దేవుడు ఇచ్చి ఉన్నాడు, అనుగ్రహించు. విశ్వాసం అన్న నిరీక్షణ అంటే ఏంటిది? ఇచ్చిన మాటే కదా. ఆ విశ్వాసం ఉన్నదా? ఎట్లుంటే తెలుసా మన విశ్వాసం? ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఎలా ప్రభా నువ్వు అన్నావు కదా, మార్క్స్ 11 ఇస్తాను, ప్రార్థన చేస్తాం, చేస్తాం. తెల్ల రాకపోతే ఏది ప్రభా? నైట్ అంతా ప్రార్థన చేసి నిరీక్షణ కలుగుంటే రేపు తెల్లలోకి రాలేదే. అందుకే దేవుడు అంటాడు ప్రతిదానికి సమయం కాదు. ఎప్పుడు ఆ సమయం కలదు తెలుసా? మా కాలాన్ని బిందులు ఏం చేస్తానంటే యేసుక్రీస్తు ప్రభువు అయా దాక్షిణ్యం అయిపోయిందంటే, అమ్మా నా సమయం ఇంకను రాలేదు. నీ పట్ల దేవుడు ఎప్పుడు కార్యం చేయాలో, ఎప్పుడు నిన్ను బ్లెస్ చేయాలో, ఎప్పుడు నిన్ను వాడుకోవాలో దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు పిల్లరా, దేవుడు చేసే ప్రతి కార్యము లేట్ అయినా అది నీకు ఆశీర్వాదకరం. ఎట్లా? 2 అంతల ఆశీర్వాదకరమే. ఎన్నంతలు? 2 అంతలు. దానికోసం నువ్వు ఏం చేయాలి? నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండాలి. యాకోబు అంటే కోచాడాడంట. ఎంతసేపు?
2 నిమిషాల 3 నిమిషాల గంటల 2 గంటల తెల్లవారుజామున దాకా. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు యెహోవాతో కోదడుతున్నప్పుడు, ఇప్పుడు నీ పేరు యాకోబేమో, ఇక్కడి నుంచి నీ పేరు ఇశ్రాయేల్ గా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడు ఎంతసేపు కోదరాడు? తెల్లవారుజామున పట్టుకున్న పట్టు, చెప్పాలి, పట్టుకున్న పట్టు వదలే అని విశ్వాసం తగ్గలే. నువ్వు నన్ను దీవిస్తే కానీ నిన్ను వదలన్నాడు. ఆ రీతిగా నువ్వు గుండును కాక. నీ విశ్వాసం అలా ఉండాలండి. మీరు ఆవగింజంత విశ్వాసం లేదని మాట్లాడుతున్నాడు. ఆవగింజంత తింటాడు, ఆ విశ్వాసం కూడా మనలో ఉంది. నమ్మకార్థమైన ప్రార్థన, నామకార్థమైన విశ్వాసం. నీ విశ్వాసం ఉంచితే అది ఎప్పటి వరకు? నీ చావు మరణంత వరకు దేవుడు ఇస్తాడు మాట ప్రకారం. నీవు అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రాహ్మా ఇగో నీ శారా నిన్ను గర్భము అలంకరింపబోతున్నప్పుడు శారా ఏం చేసింది? నవ్వింది. కానీ అబ్రాహాము విషయంలో ఏం కలిగింది? విశ్వాసం కలిగిందండి. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు, నన్ను తప్పని విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి శారాకి దేవుడు అన్నీ ఏమనుగ్రహించాడు? కానీ శారా ఏం చేసింది? మాట్లాడుతున్నాం, పండు ముసలను నాకు గర్భవుతుంది అని శారా నవ్వింది. కానీ అబ్రహాము నవ్వలే. ఇచ్చిన మాటని, దేవుడి మాటని సజీవంగా విశ్వాసంతో కనిపెట్టాడు. చక్కని కుమారుడు కలిగించి, అందుకే అబ్రాహాము దేవా, ఇస్సాకుల దేవా అన్నాడు. అది ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఏమంటాడు? తన కుమారుని బలిగా అర్పగిస్తే అప్పుడు కూడా విశ్వాసాన్ని తప్పాడా? నా దేవుడు బలి తీసుకోడా? తన కుమారుని కూడా చెప్పడానికి సిద్ధమైన విశ్వాసం అండి అబ్రహాము. ఆ విశ్వాసం నీవు ఉందా? అందుకే అబ్రహాము ఎవరికి తండ్రి? ఎవరికి? మన తండ్రి ఎవరు? విశ్వాసం తండ్రి ఎవరు? అబ్రహాము. అది నీకుందా? ఆ విశ్వాసం ఉందా నీకు? అందుకే చాలా మంది నన్ను విశ్వాసం లేని దాన్ని కూడా, విశ్వాసం లేని వాడి కూడా తిడతారు మనుషులు. ఎందుకంటే మాట విశ్వాసం ఉండాలి. అది నిరీక్షణ యొక్క నిజ స్వరూపం అంట. నిరీక్షించలేకపోతున్నావు, నీ విశ్వాసించలేకపోతున్నావు. ఎందుకు తెలుసా? దేవుడి పైన అనుమానం ఎప్పుడు? ఇక ఎప్పుడు ఇస్తాడు? ఇస్తానని కదా, ఎప్పుడు ఇస్తానని ఎదురు చూస్తున్నాను. దేవుడు జాగ్రత్త. ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడిని ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసం లేకుండా నేను సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరం నీకు కనిపెడుతున్నాను, ఇంకా దేవుడు ఏం చేయలే? దేవుడు చేసే ప్రతి కార్యానికి, చేసే ప్రతి పనికి ఒక అదృశ్యం అనేది ఉంది. అది నీ మేలు కోసమే. కానీ దేవుడు విశ్వాసంతో ఉన్నామన్నాడు కదా, నిరీక్షణ కలిగి ఉన్నామన్నా. ఇంకెందుకు ఇచ్చలేదని దేవుడిపై ఎందుకు చురుకుతున్నాం? దేవుడిపై ఎప్పుడు ప్రభు ఇస్తానని ఇయ్యడు. ఇస్రాయేలు బుద్ధి కలిగి ఉన్నాం మనం. అడిగినప్పుడు ఆహారం ఇచ్చాడు, మన్నా కురిపించి. ఆయన మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినవా? గర్భపు మాట ఎవరి పైకి మాట? ఇశ్రాయేలు ప్రజలు, అయ్యో నా పిల్లలు బానిసత్వంలో ఉన్నారు కదా, నరక యాత్రలు కానీ తన కుమారుడైపి తీసుకొని వస్తే మళ్ళా దేవుడు ఏమంటాడు మోషేతో, నువ్వు మమ్మల్ని చంపడానికి అల్లాన్ని తీసుకొచ్చినవా? బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళ వల్ల కానానికి వెళ్ళాల్సిన మోషే ఎక్కడ ఆగిపోయాడు? మధ్యలో ఆగిపోయాడు. ఇంకా నీ విశ్వాసం ఎట్లుంది? నీ మందిరం నీ విశ్వాసం ఎట్లుంది? దైవం పట్ల నీ విశ్వాసం ఎట్లుంది? నీ విశ్వాసం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందా? అనేక మందికి దీవెనకరంగా? నువ్వు చేసిన విశ్వాసమైన ప్రార్థన ఎదుటికి ఆశీర్వాదం కలిగిస్తుందా, నష్టాన్ని కలిగిస్తుందా? అయ్యో నా కుటుంబం సమస్య ఉంది, ఈ బాధ ఉందే, నా దేవుడు ఎవరేమనుకున్నా నీ కుటుంబం ఇంకెప్పుడు ప్రార్థన చేస్తున్నావు, మందిరికి వెళ్తున్నావు, ఏదిరా నీ కుటుంబంలో ఇంకా గర్భం తెలవదని అంటే నా దేవుడు ఇస్తాను నిరీక్షణ నీకుందా? నేను
ఇంతగానే వెళ్తున్నా మందిరానికి, ఇంతగానే సంఘం ప్రార్థన చేస్తున్నారు, ఆయన నాకు గర్భం తెరవడే. దేవుడు అంటున్నాడు ఈరోజు శుభవార్త, గర్భం నేను తెరవబోతున్నాను, మీ గృహాన్ని కట్టబోతున్నాను, ఆత్మమైన గృహాలను నేను కట్టబోతున్నాను. నువ్వు ఇన్ని రోజులు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తావా? లైవ్ చేస్తున్న దేవుడు, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డారా, దేవుడి మీద మీ విశ్వాసానికి నేను త్వరలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నీ విశ్వాసం ఉన్నదా? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నిరీక్షించు. చావు మరణంలోకి వెళ్ళినా సరే ప్రభు నన్ను బ్రతికిస్తున్నా విశ్వాసించు. ఒకవేళ రోగముతో ఉన్నావేమో, ఒకవేళ చావు మరణం ఊపిరి అట్టిగా ఊపిరి చివరి ఊపిరి నా దేవుడు బ్రతికిస్తానే ఆశతో నిపుణుడు. నాకు కరెంట్ షాక్ కొట్టి మరణ స్థితిలో ఉన్నప్పుడు నేను ఒకటే నిరీక్షించలే తెలుసా, నా దేవుడు బ్రతికిస్తాడు, నేను పెట్టుకున్న మీటింగ్ క్యాన్సిల్ చేయడు అన్నాను. విత్ ఇన్ 3 days లో ఇట్లా లేపి వాక్యం బోధించాను. హల్లెలూయా. ఏం చేసిన నేను? ఏం చేసినా విశ్వసించిన. ఎవరి దగ్గర విశ్వసించిన? మనం ఎవరి దగ్గర విశ్వసిస్తాం తెలుసా? ఫ్రెండ్స్ దగ్గర విశ్వసిస్తాం, అధికారుల దగ్గర ఇతరులను విశ్వసిస్తాం, వాళ్ళ దగ్గర కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరం వాళ్ళ దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతాం. కానీ దైవం దగ్గరికి ఎందుకు రావట్లేదు? దైవం దగ్గర ఎందుకు నీ విశ్వాసం ఉండట్లేదంటే దైవంపై విశ్వాసం ఉండదు. ఎవరిపైన వేగత చేసే దానికి ఏదో ఒక జాలి కలిగితేమో, ఎవరికి? అధికారికి ఆయన దగ్గర పోయి నీ వర్షాలు నడుచుకుంటూ నిలుస్తుంటే జాలి కలిగితేమో చూడండి వెళ్ళిపోతాయి. 5 నేను అంటాను మా అధికారి అంటే పియ్య ఉంటాడు, సార్ పొద్దున్న దాకా నుంచి ఇప్పుడు దాకా ఉండ వాడిపోతాను సరే సార్ అని అంటాడు. పంచుల కోసం పోతాం, ఇద్దరు అగత్తాన్ని వాడు రాడు చూసి తిరిగి వచ్చేస్తాం, మళ్ళా పోతాం, మళ్ళా పోతే కానీ ప్రభా నా పింఛన్ రావట్లేదు, ప్రభా నేను విశ్వసిస్తా అనరు. దేవుడి దగ్గర విశ్వాసం ఉండదు, ఈ లోక సంబంధం మనుషుల దగ్గర విశ్వాసం ఉండదు. వాడిద్దడో వీళ్ళిద్దరో అని ఉంటాం. కానీ ఎందుకు దైవం దగ్గర ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు? రేపు నా దేవుడు ఇప్పిస్తాడు, నాకు మంచి గృహాన్ని కట్టిస్తాడు, మంచి వస్త్రం ఇస్తాడు. పండగ వస్త్రం కానీ ఆశ ఉంటుంది. వాళ్ళ దగ్గర పోయి మీ దగ్గర పోయి విశ్వాసం అప్పడుగుతావు. కానీ నాకు ధర్మించే దైవమా నువ్వెందుకు నాకు ఇయ్యట్లేదని ఎందుకు అడగవు? ఎందుకు అడుగుతా? గిట్టిన దానికి అడుగుతామంట. హల్లెలూయా. గిట్టిన దేవుని దగ్గరికి ఎందుకు పోతాం? పక్కన అప్పు చేయడానికి బాగుంటుంది. అప్పు తీసుకుంటావు, తర్వాత అప్పేది వాళ్ళు ఎక్కడ బతిలాడుతుంటే దేవుడి కంటే ఎక్కువ అనమాట. అదే అప్పు చేయకముందుకే అందరికి అప్పిచ్చే దైవం దగ్గరికి ఎందుకు? ఆయన దగ్గర విశ్వాసం ఉండదు. మూర్ఖానుసారం మనిషి దగ్గర మనకి విశ్వాసం, గట్టి విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ. ఎప్పుడు అరే పోతావు అంటే మండరా ఇస్తానే అప్పటిదాకా చెప్తాను. అరే నెప్పెందుకు చెప్పు, ఇచ్చి పడేస్తా. ఎక్కడెందుకు? తీరా మా సోమ రాగానే ఇప్పుడే బ్యాంక్ గవర్నమెంట్ ఇచ్చేసాను. అప్పుడేంటో అప్పుడు ఆడుకోనేస్తారు, ఏమరా ఇచ్చేస్తాను మాట్లాడే అన్నం పెడతాను 2 రోజులు ఆగు అని చెప్తాడే. అది దేవుడి దగ్గర ఎందుకు విశ్వాసం చూడు? అది మాట్లాడదు, అది మాట్లాడుతుంది. అది అంటారు. కాబట్టి దైవం దగ్గర నీ విశ్వాసం ఎక్కడ ఉండాలా? దైవం దగ్గర నీ విశ్వాసం ఉండాలా. అలాగే చూడండి దేవుడు పెట్టారా, 1 యోహాను 2వ అధ్యాయం 17 వచ్చాము. 1 యోహాను 2వ అధ్యాయం 17 వచ్చాము. మాట్లాడుతుంది చూడండి. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం కలగాలి, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడు నిల్చుంటాడంట ఆయన? నిరంతరము నిల్చు. ఎవరందు? నువ్వు మనుషుల దగ్గరికి పోతావు కానీ దైవమే నీ దగ్గరికి వస్తుందండి. నీ చుట్టుపక్కల ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది, కానీ నువ్వేం చేయట్లే. దైవం ఎక్కడ ఉందనుకుంటా. అందుకే లోకమునికి వెలుగు వచ్చిందంటే కానీ వెలుగుని చీకటి లోకము గ్రహించకుండా
మహిమ మన మధ్యలో ఉంది, కానీ మనము గ్రహించి విశ్వాసం అనడం లేదు. ఆ ఆత్మని మనం విశ్వసించట్లేదు, ఆ మహిమని మనం విశ్వసించట్లేదు, ఆ త్యాగాన్ని మనం విశ్వసిస్తాం. నువ్వు ఎప్పుడైతే ఆయన త్యాగాన్ని కనుక నువ్వు విశ్వసిస్తావు, స్తోత్రం కలుగుడు కాక, అప్పుడు దైవమంటాడు, నేను నీతో నిరంతరం ఉండబోతున్నాను. నీ కుటుంబంతో అది తరములకి నేను విడిచిన వాడు ఎప్పుడు తెలుసా? నువ్వు విశ్వసిస్తే, నిరీక్షిస్తే, నీతో నీ గృహంలో నీతో కలిసి నేను దైవాన్ని మొరపెట్టబోతున్నా. హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సంగ నిరీక్షణగా అన్నింతము ఉంటాను నీతో మాట్లాడతా. నీ దగ్గరికి వస్తుంటే నువ్వేం చేస్తుందా సార్? ఏదో తప్పు చేసిన మీదకి వస్తే ఒక దైవానికి నీదికి వచ్చాడు, వచ్చాను దా బిడ్డ రా బిడ్డ నీ దగ్గరికి వస్తానమాట. ఆయన దగ్గర కూడా డిస్టర్బ్ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటాడు, నేను నీతో నిత్యం ఉండబోతున్నాను. వాక్యం కూడా అన్న నాయన అక్క, దేవుడు ఏముంటుంది తెలుసా? మీతో మీరు నన్ను విశ్వసిస్తే నేను నిత్యం మీతో ఉండబోతున్నా. హల్లెలూయా. అది ఎప్పటికి తెలుసా? నీవు దేవుడి సన్నిధికి చేరేంత వరకు, అనగా పరలోక రాజ్యము వెళ్ళేంత వరకు నేను నీతో నీ కుటుంబంతో కలిసి నేను నడవబోతున్నాను. విశ్వసిస్తే ఆయన రోమ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చాము. ఆయన సమయం మీద ఉంచాలి. రోమ పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగి ఉండును. హల్లెలూయా. సమాధానం మీకు కలుగును కాక అని అందుకెళ్ళాను. ఎలాగంట? విశ్వాసము చెప్పాలా? ఏమంటున్నాం? విశ్వాసము మూలంగా మనము నీతిమంతులమని దేవుడికి సమాధానం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మాట్లాడతా. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసమా విశ్వాసరాలు కాదా? భక్తి ఎట్లా ఉంది? నిరీక్షణ కలిగి ఉన్నావా? చాలా మంది స్కూల్ ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఇప్పుడు సిద్ధపడి రాసిన తర్వాత అంటారు విశ్వాసం వస్తుందా? ఎంత టెన్షన్, ఏం రాలని టెన్షన్. కానీ అదే విశ్వాస సహితంగా ప్రభుకు ప్రార్థన చేసి నువ్వు మొదలుపెట్టు, నువ్వు ఊహించిన దానికంటే రెండంత ఇస్తాడు. అంతేగాని అంటే మీలో ఎవరికి జ్ఞానం కొద్దిగా నా దగ్గర జ్ఞానం ఇస్తాను. జ్ఞానవంతుల దగ్గర విశ్వసించు. ప్రభా నేను ఏమి చదివే ప్రభా, నీ అంటే విశ్వసిస్తున్నాను. ఏ క్వశ్చన్లు ఎలా వస్తాయో తెలియదు. ఎక్కడ ఏ విధంగా ఉద్యోగానికి వెళ్తే ఎక్కడ ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. కానీ ప్రభా నేను వెళ్తున్న కోసం పని కోసం ఇంటర్వ్యూ కోసము నీవు వాళ్ళతో మాట్లాడు. ఎగ్జామ్స్ లో ఇగో ప్రతి క్వశ్చన్స్ కి అటెండ్ చేయగల జ్ఞానము ఆన్సర్ నాకు తెలియపరచని నువ్వు దేవుని ఎందుకు విశ్వసిస్తే దేవుడు ఇయ్యడా ఇస్తాడు. నేను ఈ ఉద్యోగం చేయలేకపోతావు, కానీ దేవుడు ఆ ఉద్యోగంలో నేను ఈ పదవి కావాలని నువ్వు అనుకుంటావు. కానీ విశ్వసించి దేవుడి దగ్గర మొదలుపెట్టి నువ్వు వెళ్తే నువ్వు ఏదైతే ఆ ఉద్యోగం చేయాలనుకుంటావో దానికి పై పోస్ట్ నీకు ఇస్తాడు. కానీ వాడు కూడా ఇదే పోస్ట్ అనుకుంటావు, కానీ నీకు దేవుడు దానిపై రెండంతలా పోషిస్తాడు. ఎప్పుడు 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 గట్టిగా ఎప్పుడు విశ్వాసం చెప్పు. నువ్వు ఇదే అనుకుంటావు, కానీ దేవుడు నిన్ను ఆపదిస్తాడు. ఎప్పుడు నా బిడ్డ విశ్వసించండి, నా బిడ్డను రెండంత ఆశ్రయించాలని దేవుడు అనుకుంటా. ఇక్కడ కోరుకుంటామా? మధ్య స్థాయి కొరకు మిడిలే కోరుకుంటాం, కానీ నేను మిడిలికి మించి తీసుకెళ్ళాలన్నమాట. ఎప్పుడు ఉత్సాహంగా నిరీక్షణ విశ్వసిస్తూ మాట్లాడు. ఈరోజు మన యువతికి మనకి రక్షణ ఏది? మూడోది ఏంటి మనకి? ఈరోజు విశ్వాసం కలిగి ఉంటావా? విశ్వాసం కలిగి జీవిస్తావా? దేవుడు అంటున్నాను, నీతో నేను ఉండబోతున్నాను. ఈ దేవుని కలిగి రక్షించాలి.
కాబట్టి దేవుడి వాక్యం ఒక్కసారి ఆలోచించు. మన ఎట్టుంది మన విశ్వాసం? మన విశ్వాసం ద్వారా అనేకలు రక్షింపబడుతున్నారా? ఈ విశ్వాసం ద్వారా నీ కుటుంబ రక్షణకు వస్తుందా? నా పిల్లలు మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా కొడుకులు మారట్లేదు, నా అల్లులు మారట్లేదు, నా కోడలు మారట్లేదు, నా పంతులు ఎట్లా మారుతారు? నేను విశ్వాసం లేకుంటే నా కొడుకులు మారుతున్న విశ్వాసం నీకు ఉండాలా, నా కూతురు మారుతున్న విశ్వాసం నీకు ఉండాలా, నా అల్లుడు మారుతున్న విశ్వాసం, నా కోడలు మారుతున్న విశ్వాసం, నా బంధువులు మారుతున్న విశ్వాసంతో నువ్వు దేవుడిని కనుక అడిగితే ఎప్పుడు మనం విత్తి శకలు దేవుడు మార్చిన సన్నిధితో మనం కూర్చోబెడతాం. హల్లెలూయా. విత్తి సెకండ్స్ నీతో పడుచు కూర్చోబెడతాడు. ఎంత ఉండాలి తెలుసా నీ ప్రార్థన విశ్వాసం? గట్టిగా ఉండాలి. యేసు క్రీస్తు నామంలో నా కుటుంబం మొత్తము నీ మందిరానికి నడిపించావని విశ్వాసంతో ప్రార్థన చేయి. తెల్లవారే రొమ్ము కట్టుకుని నేర్చుకుంటూ దేవతల పాపలు ఒప్పుకుంటారు. అది విశ్వాసం అంటే. అది ఉండదా మనకి? లేకపోతే ఈ రోజు నుంచి దేవుడు అనుగ్రహించిన కాక. ఇంకో విషయం చూడండి బిడ్డలారా, కీర్తనలు 119, 105 వచ్చాడు. కీర్తనలు 119, 105 వచ్చాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చదువు బిడ్డలారా, ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఏంటిది? ఆ వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యం ఏది? నీ చేతిలో ఉన్నది. జీవగ్రంథము నీ పాదములకి వెలుగు, నీ త్రోవకు వెలుగు, నీ పాదములకి దీపం. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని పాట పాడతాను. ఈరోజు మనకు రక్షణ కలుగుతుందంటే వాక్యం. ఈ వాక్యమే శరీరధారిగా వచ్చిందంటే వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చి నీకోసం బలాగా అయిపోయాడు, నిన్ను నన్ను రక్షించాలి రోజు. అదే వాక్యం. అది మన త్రోవలో వెలుగంటే మన చీకటి లోకంలో త్రోవ తప్పిపోయినాం కాబట్టి ఆ వెలుగైన దేవుడు ఏం చేశాడు? మన కోసం మరణించల్లి మన వెలుగులోనికి తీసుకొచ్చాడు. చీకటి గృహంలో ఉన్న మన బ్రతుకుడికి దైవ వాక్యము వెలుగు వల్ల వచ్చింది. బ్రతికించిందా లేదా? చెప్పాలా? రక్షణ కలిగించిందా లేదా? ఏది? వాక్యం. ఆ వాక్యం ఏది? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథ వాక్యం ఎంతమంది చింపివేయాలని కాల్చివేయ ప్రయత్నం కానీ ఏమి చేయలేకపోయారు. అది వాళ్ళ బ్రతుకులు సైతం మార్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడు? దూషకుడు, హింసకుడు, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధాప్యమున కఠినమైన చాని చంపివేసిన వ్యక్తి అంటున్న మాట బ్రతుకుట క్రీస్తే. ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్తావు అన్నమాట. శత్రువు వస్తున్నాడే బ్రతుకునే క్రీస్తు మన రా చూస్తున్నాడా? అక్కడ తిరిగిందా? డోర్ క్లోజ్ అయితే ధైర్యంగా చెప్పగలుగుతావా? అలా నాకు బ్రతికించింది నీవు కాదు. ఈరోజు డాక్టర్ని డయాగ్నోసిస్ పోతాము. ఈరోజు చిన్న జబ్బు రాగానే సూర్యపైన అయ్యో నువ్వు దేవుడు అయ్యా మాట్లాడతాడే. వాటిని సైతము సృజించిన ఒక వాక్కుని దగ్గర ఉంది. అదే పరిశుద్ధ గ్రంథం. ఈరోజు నీ గృహంలో ఉంది కాబట్టి నీకు రక్షణ. అది నీ గృహంలో ఉంది కాబట్టి ఏ అది నీ కుటుంబాన్ని ఆవరించట్లే. అది నీ కుటుంబంలో ఉందంటే ఏ బైబిల్ దగ్గర కాబట్టి అది నీ కుటుంబంలో ఉంది కాబట్టి ఏ మనుషులపై తాపత్రని కలిగించట్లేదు. ఆ భౌతిక తీరు పంపించే కాలం పరిశుద్ధ గ్రంథము నీ దగ్గర ఉంది. నీ పాదములకి దీపముగా ఉన్నదంట, నీ త్రోవకు వెలిగందంట. ఇది ఈ గ్రంథంలో కుటుంబాలు ఎన్ని నశించట్లేదండి? ఎన్ని నశించట్లేదు? కరోనా వ్యాధి వచ్చింది, ఏం చేసింది? నా దగ్గరకు వచ్చిందా? రానికుడు ఏదాపింది? ఎక్కడుంది ఆ వాక్యం? నీ గృహంలో ఉంది. ఇది కనుక లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ పక్కన ఉండేది.
ప్రార్థన చేయాలి. రోగాల సైతము సత్యని సమరం చేయగల దేవుడి వాక్యం నీ ప్రకటిస్తున్నది. అది నీ కుటుంబంలో ఉన్నది. ఆదివారం వస్తే నీ బెడ్ పక్కన ఉంటుంది, ఆదివారం దాటితే మీరు మిద్దె మీద ఉంటుంది. ఆదివారం వచ్చిందనుకో రజ ఇంకా ఎక్కడ పెడతాం, మన పక్కన బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద ఉంటుంది. అది ఆదివారం దాటగానే సెలిపెక్కి భద్రంగా ఉంటుంది. ఆదివారం పోదాయిగా ఎలా గుణం పెట్టారు మనం, ఒకసారి ఆలోచించాము. ఎట్లా అయిపోతున్నాము మనం. దేవుడు తెలుసుకొని కూడా ఇంకెందుకు ఆ మునికుంటే కావాలి నీకు? ఇంకా దేవుడు తెలుసుకుని ఆ పాత గృహానికి ఎందుకు వెళ్తావు? ఇంకా పాతము గతించను, సమస్తం కొత్తగా చేసింది కదా దేవుడు. మళ్ళా అదే త్రోవడం పందిని కనుక శుభ్రంగా కడిగి బయట లేకపోతాను. ఒక వ్యక్తి అంట అమెరికాను తెల్లగా ఉందంట. తెల్లవానికి తెల్లవాళ్ళకి ఇష్టం కదా, పంపేసాను కూడా స్తోత్రం కలిగి తెల్లగా ఉన్నది. దాన్ని తీసుకొచ్చి బిగ్ బేబీ అని పేరు పెట్టాను. ఏం పేరు? బిగ్ బేబీ అని శుభ్రంగా నీటికి కడిగి కార్లు ఎక్కి తీసుకొస్తాడంట. కథం దానికి కనిపించింది ఏంది? బుట్ట ఎక్కడున్నది? ఎప్పుడైతే కాలు దిగులో రకం దూకిందంట. ఎదురైతే పడుకొని చుట్టూ లేచిందంట. ఎక్కడ? దేవుడు తెలుసుకోడు కూడా, దేవుడి సన్నిధికి వస్తూ కూడా ఆయన లక్ష్యాలు పొంది కూడా మళ్ళా లెక్కకపోతున్నా. ఎంతకాలం ఇంకా దేవుడు మనం ఎన్నిసార్లు దేవుడిని గర్తించలే? ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడలే? ఎందుకు దేవుడి మాటలు మనం పక్కన పెడుతున్నాం? ఎందుకు దైవ చింతనని గ్రహించట్లే? అందుకే నా దేవుడు ఈరోజు అంటాడు, ఈరోజు నీకు లక్షణ నా వాక్కు దేవుడు. యెహోవా ధర్మశాస్త్రము దీవ రాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు ధ్యానిస్తున్నావా? ఒక అర్థం జరగటానికే చిరాకులు పడతావే. అమ్మ చదవమని చదవాలి. అమ్మ కోసం వాక్యం చదవాల్సింది, సృష్టికర్త కోసం వాక్యం చదవాలి. సేవకులు చదవమన్నారు కాబట్టి చదవకాదు కాదు, దైవం కోసం వాక్యించండి. సేవకులు బలపడితే ప్రార్థన చేయడం కాదు, సేవకులు బలంత పెడితే వాక్యం చదవదు. ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా దేవుడి కోసము వాక్యము ప్రార్థనలు చేస్తే నీ జీవితం రక్షణ కలుగుతుంది. అప్పుడే నువ్వు పొందిన రక్షణకి ఒక విలువ. నువ్వు ఏ స్థితిని చెప్పినప్పుడు ఆ స్థితిని మర్చిపోతున్నావు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు ఏ స్థితి నుంచి పిలువబడ్డావో ఆ స్థితిని మనముగా మాట్లాడితే అది మర్చిపోయి మన ఇష్టానుసారంగా ఉంటున్నావు. దేవుడు జాగ్రత్త. దైవం అంటుంది, ఇంకనైనా సరి చేసుకో. చివరి రాజమోసం విషయం ముగిస్తాను. సామెతలు 11వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, నీతిమంతులు ఇచ్చు జీతము ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గల వారు ఏమి ఇతరులని రక్షించుదురు. వాడు అపాయంలో ఉన్నప్పుడు దైవ జ్ఞానం నీలో ఉంటే అది నీకు అపాయం కలుగుతుందని నువ్వు అతను ఏం చేస్తావు? ఎక్కడి నుంచి? మన నుంచి. నువ్వు దైవ జ్ఞానంతో నింపబడి, దైవ ఆత్మచే నింపబడి, ఆ దైవ జ్ఞానంతో నింపి వాడు దేవుని ఎరగకుండా ఉండి పాపంలో ఉంటూ మరణానికి లోనైతున్నప్పుడు దైవం నేను ఏం చేస్తుంది? వాడి దగ్గరికి పంపించి నీ నీతిని బట్టి అతనిని మరణ మార్గం నుంచి రక్షిస్తుంది. దైవ జ్ఞానము కూడా జ్ఞానం నిన్ను రక్షిస్తుందంట. నిన్ను మాత్రమే కాదు, నీ తోటి వారిని కూడా ఏమి రక్షిస్తుంది? దైవ జ్ఞానం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఎడదా
నన్ను అడుగుడి, నన్ను అడగాలి, దైవాన్ని అడగాలి. హల్లెలూయా. దైవాన్ని జ్ఞానం ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన చదువు జ్ఞానము కాదు, పరలోక సంబంధమైన రక్షణ జ్ఞానము కావాలా? పరలోక సంబంధమైన ఆ రక్షణ జీవితాన్ని బ్రతికించి ఆ వాక్కుని కనుక, ఆ జ్ఞానం కనుక నువ్వంటే నీవు మాత్రమే పదవి కాదు, నీ చుట్టుపక్కల ప్రదేశంలో కానీ, ప్రాంత మండలంలో కానీ, గ్రామంలో కానీ ప్రపంచ మానవాళి రక్షణకి అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి బలంగా దిగుతుంది. ఆ జ్ఞానం కావాలా? ఈరోజు లోకానుసారం అధిక జ్ఞానము ఏం చేస్తుంట? నాశనానికి కారణం. ఆ ప్రసంగి గ్రంథం రోజు ఆ లోకమైన ప్రతి చదువు ఎంత చదువుతామో అంత చదువు చదివి లక్షలు కట్టబడి తీరా తన తగ్గట్టు జాబ్ రాకపోతే ఎక్కడికి? కుటుంబాలు, రైల్వే పట్టాలు, ఇంకేంటి గురుకుల మందు వేకల మంది అని వేసుకొని చనిపోతుంది. ఎందుకు? అలానే నేను చదువు చదివాను, ఇది డబ్బులు ఖర్చు పెట్టాను, దాని దగ్గర జాబు లేదేనని ఎవరికి చెప్పుకున్నా చనిపోతున్న లాభమా? అది ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన జ్ఞానము మనసుని చంపి వేస్తుంది, కానీ పరలోక సంబంధమైన జ్ఞానము మనసును బ్రతికిస్తుంది, మనసును రక్షిస్తుంది. దగ్గర నుంచి చావ మరణము నుంచి రక్షిస్తుంది, మరణ అంతకాంచి బయటకి లాగి వేస్తుంది. ఏంటి? పరలోక సంబంధమైన జ్ఞానము. ప్రసంగి అంటారు వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థము. ఈ భూలోకంలో సమస్తం చూసినది ఎక్కడా? నాకు తృప్తి లేదు. ఈరోజు చాలా మంది అలాగే చూస్తున్నాం. ఏంది ఆ చనిపోతున్నారు? ఎవరు బిడ్డలు వెళ్తే ఇంత చదువు చదివాడండి, ఆ చదువు చదివి ఒక మెంటలెక్కిపోయాడు, ఒక చనిపోతున్న కాళ్ళ మీద అంటే వాడు చదువుకున్న చదువుకు ఉద్యోగం రాలే, వాడు చదువు మీద పడి పిచ్చోడైపోయాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు. కారణము ఈ లోక సంబంధమైన జ్ఞానం మనుషులు ఏం చేస్తుంది తెలుసా? మరణానికి దారం తీస్తే పరలోక సంబంధమైన జ్ఞానము ఆ మరణపు ఊపిరి నుంచి బయటికి తీసుకొస్తుంది. ఈ జ్ఞానము కలిగి నువ్వు కలిగి ఉంటే నీ ఎదుటి వాడిని నువ్వు రక్షిస్తావులే. దైవం మాట్లాడుతుంది రా బయటికి. ఒకసారి ఆలోచించి ఏ జ్ఞానంతో మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి నీకు రక్షణ ఏ విధంగా కలుగుతుంది? మొదటిగా నీతి బట్టి, రెండవది, మూడవది, నాలుగవది వాక్కు, ఐదవది జ్ఞానము. ఇవన్నీ నీలో కలిగి ఉండదు కాక అపరాధం చేసుకున్నాను. అదొకడు మనసు పుట్టుగా నిజంగా దేవుడు అడుగుతావా? ఈ లైవ్ చూస్తున్న బిడ్డలారా, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు బిడ్డలారా? విశ్వాసులారా, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో దేవుడితో మాట్లాడుతున్నాడు, దైవం మాట్లాడుతుంది. నువ్వు పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉండు, దైవ వాక్యముని కలిగి ఉండు, దైవ ప్రత్యక్షతలను కలిగి ఉండు, విశ్వాసముని కలిగి ఉండు, నీతిని కలిగి ఉండు. ఇవి నిన్ను రక్షిస్తాయి. నోటు రావాలి ప్రతి ఒక్కరు. నీ నోరులో చూస్తున్న ప్రతి మాట నాకు వినబడాలి. దైవంలోకి వెళ్ళిపోయిన స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వదలాలి, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వదలాలి. ఒక్కసారి దేవుని అడుగుదాం, ఒక్కసారి లేచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. దైవాత్మ మన మధ్య పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా అని అభిషేకమైన ప్రతిగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడగాల, దేవునితో మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడింది. ఒక్కసారి దేవుడు, ఒక్కసారి దేవుడు, ఒక్కసారి దేవుడు అడుగు, ఒక్కసారి దేవుడు. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ ఒక్కసారి విశ్వాసం నాకు కావాలి ప్రభా. అది నన్ను రక్షిస్తుంది, నీ ప్రేమ రక్షిస్తుంది ప్రభా, నీ జ్ఞానం రక్షిస్తుంది, నీ వాక్కు నన్ను రక్షిస్తుంది. నా ప్రార్థన ప్రభావానికి చేస్తుంది.
అడుగు. స్తోత్ర పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. అయ్యా ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది వీక్షిస్తున్నారో లైవ్ లో వాళ్ళ మీరు దర్శించును కాక, రాత్రి కాసము దర్శించును కాక, వాళ్ళ విశ్వాసము ఒక యాకం వల్ల కట్టబడును కాక. అయ్యా ఈ లోక సంబంధమైన జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానం కలుగును కాక, ప్రార్థన వరకు ఉండును కాక, నీతిని రక్షించును కాక, విశ్వాసమని రక్షించును కాక. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. అడుగన్నా అనగన్నా దేవుని అభిషేకం. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ మనస్ఫూర్తిగా అభిషేకం దిగుతుంది, అభిషేకం దిగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకము అడుగు ప్రభు, అడుగు ప్రభు. అయ్యా గదించాలి ప్రభు, నీవు నాతో మాట్లాడేందుకు వందనాలు, నువ్వు నన్ను దర్శించేందుకు వందనాలు. నీ అభిషేకము చేత నీ సేవకు నిలబెట్టను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడి కార్యం నా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత 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 మంచి దేవుడవయ్యా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రార్థనలో ఉన్నాం. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేశారు. దేవుడు తన వాక్యము ద్వారా తన సేవకుడిని నిలబెట్టుకొని ఇదిగో నీతో నాతో మాట్లాడినాడు. అవును, మనం దేవుని ద్వారా రక్షణ పొందుతున్నాం. ఏది మనల్ని రక్షిస్తుంది, ఏది మనల్ని కాపాడుతుంది, ఏది భద్రపరుస్తుంది, దేని ద్వారా మీకు మనకు రక్షణ కలుగుతుంది. అవును, దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడునుగా, ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడునుగా, మనమందరం కూడా వాక్య ప్రకారముగా జీవించుదుముగా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు, యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. ఓ యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభువా, నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా యేసయ్య, ఇదిగో ఎవరికి లేని ధన్యత భాగ్యమును నాయన నాకు మాకు సంఘములకు మీరు కలిగజేసిన విధానం బట్టి వందనాలయ్యా. ఇదిగో నా ప్రభువా, అనేకుల కొరకు ప్రార్థించే గొప్ప ధన్యతను దేవా మాకు ఇచ్చిన విధానం కొరకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నన్ను మీరు సరి చేసుకోవడానికి తండ్రి నీ వాక్యము ద్వారా నీ సేవకు నిలబెట్టుకొని నీవు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా ప్రభువా మా పక్షమున ఉండుమని అడుగుతున్నాను. నీవే మాకు సహాయకుడిగా ఉండమని అడుగుతున్నాను. అయ్యా, మా లోపములను సరిచేయమని అడుగుతున్నాను. అయ్యా, ఇదిగో ప్రభువా, నీ వాక్య ప్రకారముగా మేమందరం కూడా జీవించడానికి అయ్యా కృప చూపించమని అడుగుతున్నాను. నా తండ్రి నీకు స్తోత్రం. మేము ఎప్పుడు కూడా తప్పిపోకుండా అయ్యా నీ కాపుదల మాకు దయచి, నీ భద్రత మాకు దయచి అయ్యా వాక్యముతో నింపబడదు ప్రభువా. అయ్యా, వాక్యముతో నింపమని అడుగుచున్నాను. నీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో అయ్యా ఆసక్తి కలిగి ఇదిగో ప్రభువా ప్రార్థన కూడికకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుతున్నాను. ఇదిగో లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని అడుగుతున్నాను. ఇదిగో వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. ప్రతి ఒక్కరి బలహీనతల నుంచి విడుదల కలుగునగా, ప్రతి ఒక్కరి రోగం నుంచి విడుదల కలుగునగా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఇదిగో నా తండ్రి వాక్యము వినకుండా చేస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నా. పరిశుద్ధాత్మ ఇదిగో తండ్రి, రాబోయే దినాలలో నీ మహిమను మేము చూస్తున్నా గాక. ఇదిగో సంఘము నింపబడును గాక, అనేక ఆత్మలు వచ్చును గాక. ఇదిగో మేము ఉజ్జీవముగా సువార్త ప్రకటించుదుము గాక. ఇదిగో వెనకబడిన వారు వచ్చుదురు గాక, వ్యతిరేకులు వచ్చును గాక. అయ్యా, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చుదురు గాక. ఇదిగో నా ప్రభువా, గర్భఫలం లేని వారికి గర్భఫలం వచ్చును గాక. అయ్యా, నీకు స్తోత్రములు. వివాహము జరగని వారికి వివాహములు జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుకుంటూ సహాయం చేయండి. ఇదిగో సంఘమును దీవించండి, సంఘ కాపరులను దీవించండి. అయ్యా, ప్రతి ఒక్కరిలో ఐక్యతను దయచేయండి, సమాధానము దయచేయండి. అయ్యా, నీ వాక్యము చేత నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో వాక్యం అందించిన సేవకుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘమును బట్టి, వారి పరిచర్యను బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను.
వారిని వారి కుటుంబాన్ని సంఘంలో దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణంలో తోడుకుని సహాయించి అయ్యా నీకు వందనాలు. మా సంఘమును దీవించి మాకు ఇచ్చిన ఈ సంఘమును దీవించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నీ ఆత్మచేత నింపమని అయ్యా తిరిగి ఆదివారం మేమందరము ఉత్సవముగా నీ వాక్యము నా తండ్రి మేము వినటకు సహాయం ఇచ్చి శక్తి దయచి బలము దయచి నీ నామానికి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ నీ హస్తానికి ఎత్తి పట్టుకొని దీవించమని స్తుతించి ఆరాధించి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సంతోషం, సమాధానం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం ప్రభావించేంత వరకు కూడిన మనందరికీ సకల పరిశుద్ధులందరికీ ఇదిగో లైవ్ ను చూస్తున్న ప్రతి బిడ్డను సదా తోడేండి నడిపించును గాక. ఆమేన్.